వెళ్ళమని నేనేం చెప్పలేదు కదా నిన్ను. చక్కగా నామని చెప్పు, కుంకుమ వేయి, చాలు, నిన్ను అనుగ్రహించేస్తాను, బ్రహ్మాండంగా అనుగ్రహిస్తాను. అందులో ఏమైనా చిన్న చితక తప్పులున్నా కూడా మిమ్మల్ని ఏం బాధించవు, రక్షణే చేస్తాయి. కాబట్టి ఇటువంటి స్థితి ఒకటి ఉన్నది. కాబట్టి పెద్దలు ఏం చెప్పారంటే ఆ నామములకు విశేష వ్యాఖ్యానము చెప్పవద్దు. నువ్వు వర్ణించి చెప్పేయడం మొదలు పెట్టేస్తే అమాయకుడైన వాడికి ఏమనిపిస్తుందంటే, ఓహో ఏముందండి ఇదంతా చాలా తేలిక, కుండలిని కదిపేస్తాననుకుంటాడు వాడు. కాబట్టి కుండలిని యోగం అని సభల్లో చెప్పడం ఆప్చేయి. మనవడికి కారు ఎలా ఇవ్వవో అలా ఇవ్వకు, ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకుంటే చాలు, వాళ్ళు అది వాళ్ళకి చెప్పు చాలు అని చెప్పారు. ఏది చెప్పాలి అంటే, శ్రీ మహావిష్ణువు దేని మీద కూర్చుని ప్రయాణం చేస్తారు? గరుత్మంతుడి మీద కూర్చుని ప్రయాణం చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేని మీద కూర్చుని ప్రయాణం చేస్తారు? నెమలి మీద కూర్చుని ప్రయాణం చేస్తారు. అలాగే మీకు సుబ్రహ్మణ్యుడు ఎలా అయితే దీని మీద పెడతాడో, నెమలి మీద పెడతాడో, ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద పెడతారో, అలాగే నకులి అని పేరు కలిగినటువంటి తల్లి నకులీశ్వరి అన్న పేరుతో ఎవరుంది? అమ్మవారే ఉంది. నకులీశ్వరి అంటే అర్థం ఏమిటి? నకులి అంటే ఏమిటి సంస్కృతంలో? ముంగిస. అమ్మవారే ముంగిస అన్నారు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. గరుత్మంతుడు దేన్ని వేధిస్తాడు, దేన్ని బాధ పెడతాడు? పావుల్ని తింటాడు, పావుల్ని వేధిస్తాడు. నెమలి దేన్ని వేధిస్తుంది, దేన్ని చంపుతుంది? ముంగిస దేన్ని వేటాడుతుంది, దేన్ని చంపుతుంది? పావుని. అసలు మీకు ఇంకో గమ్మత చెప్పనండి, పావు నుంచి వచ్చే సువాసన అంటే ముంగిసకి చాలా ఇష్టం. ఈ మూడు కూడా పావుని చంపేవి కదండి. వీళ్ళ ముగ్గురితోటి అనుబంధం ఉన్నటువంటి పరమశివుడు ఏం పెట్టుకుంటాడు? పావుల్నే ఆభరణంగా పెట్టుకుంటాడు. ఈ పావుకి ఎందుకు వచ్చింది ఇంత శక్తి? ఇది నువ్వు తెలుసుకుంటే చాలయా, ఇవన్నీ నువ్వు తెలిసేసుకున్నట్టే. దాని అర్థం, దాని గొప్పతనం ఏమిటో తెలుసుకో చాలు. పాము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి పాము, రెండు చెడ్డ పాము. అంటే అంటే మంచి పాములు చెడ్డ పాములు ఉంటాయా లోకంలో అని అనుకోకండి. మీలో ఉన్నటువంటి తేజస్సు ధర్మబద్ధమైనటువంటి పనికి, భక్తితో కూడినటువంటి పనులకు ఉపయోగపడితే అది మంచి పాము. మీలో ఉన్నటువంటి తేజస్సు ఎప్పుడూ దీని సుఖం కోసమని ఖర్చు పెట్టబడితే అది చెడ్డ పాము. మీరు చెడు వైపుకు వెళ్ళిపోకుండా ఉండడం కోసమని అసలు చెడు అంటే దాన్ని మార్చడమే పద్ధతిగా పెట్టుకుని ఉన్న వాళ్లే విష్ణువు, సుబ్రహ్మణ్యుడు, తర్వాత అమ్మవారు నకులీశ్వరి. ఆవిడ పాదాలు ఎలా పట్టుకున్నా నీకు వచ్చే ఫలితం ఏమిటంటే ఆవిడ నకులి, ఆవిడ ముంగిస. ఆవిడ ఏం చేస్తుంది? ఎక్కడ పాము కనపడ్డా యుద్ధానికి ఎడుతుంది, పావును కొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు నకులి ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆవిడ ఏం చేస్తుంది? నీలో ఉన్నటువంటి దోషములను తీసేసి నిన్ను మంచివాడిగా మారుస్తుంది. నీ తేజస్సు పరమభక్తితో భగవంతుడి వైపుకి, ధర్మం వైపుకి, ఆరాధన వైపుకి నడిచేటట్టుగా అమ్మవారు నిన్ను అనుగ్రహించగలదు. ఆమె కులాంతస్థ. ఆవిడ నీకు తెలిసి కాని తెలియక కాని ఎలా పూజ చేయి, ఆ అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది. నీ దగ్గర నీళ్లు కూడా లేవయా, పువ్వులు కూడా లేవు, ఇంత కుంక ఉంది. అమ్మవారి ఆరాధనలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అమ్మవారి పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పక్కన కలశపాత్ర కూడా లేకపోతే మీరు సింహాసనం సమర్పయామి కుంకం, స్నానం సమర్పయామి కుంకం. పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికి అలా అంటానంటే కుదరదు. పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికి మీరు స్నానం సమర్పయామి అనగానే అభిషేక మంత్రం చెప్పాలి. ఇప్పుడు రేపు మహాశివరాత్రి నాడు ఉదయం 8 గంటలకి మీ అందరూ అభిషేకానికి తేవగలిగిన పదార్థం తిండి, రూపాయి కూడా తేవద్దు అన్నారు గోపాలకృష్ణ గారు. ఎందుకు అన్నారో తెలుసా అండి ఆ విషయం? అందులో ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది. శివాభిషేకంలో మీరు పట్టుకొచ్చిన పదార్థము చేత చల్లపడిన శివలింగం మీకు ఫలితాన్ని ఇస్తుంది. మీరిచ్చిన రూపాయలతో అభిషేకం చేస్తే ఆయనకి ఏం వస్తుంది? మళ్ళీ రూపాయలు పట్టుకెళ్ళి ఏం తేవాలి? దేవాలయం వాళ్ళు అభిషేక ద్రవ్యాలే తేవాలి, తెచ్చి అభిషేకం చేయాలి శివరాత్రి నాడు పొద్దున్న. మీరు చెయ్యక్కర్లేదు అభిషేకం. ఆచార్యముఖేణ మీ గోత్రనామాలు చెప్పుకోండి అన్నప్పుడు మీ గోత్రనామాలు చెప్పుకుని కూర్చుంటే చాలా చక్కగాను. అక్కడ అభిషేకం జరుగుతుండగా నమస్కారం చేస్తూ చూసి ఆ మంత్రాలు వింటుంటే చాలు, మీకు ఆ అభిషేకము యొక్క శక్తి మీకు కలుగుతుంది. ధ్యాయేత్
ఇప్సిత సిద్ధయే. అభిషేకం చేస్తే వస్తుందనుకోక్కర్లేదు, అలా చూస్తూ సంతోషంగా కూర్చున్నా మీకు అది వస్తుంది. శివరాత్రి నాడు మీరు తరించడానికి మార్గం ఏమిటి? మీరు మనుష్యుడై పుట్టారు కాబట్టి మీరు ఒక నామం చెప్పాలి ఈశ్వరుడిది. కాబట్టి ఆ రోజున ఏం చేస్తాం? అభిషేకం అంతా అయిపోయిన తర్వాత శివలింగాన్ని తుడిచి శివలింగానికి గంధం రాసి బొట్టు పెడుతూ ఉంటారు. ఈ బొట్టు పెట్టే లోపల మనందరం కలిసి భజన చేస్తాం. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని మీరంటారు, నేనేదో చెప్తుంటాను, మీరు అదే మొకటం అంటుంటారు. సా అంబ సదాశివ, అమ్మతో కూడిన శంకరా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు. జన్మానికి ఒక్క శివరాత్రి అలా చేస్తే చాలు. ఇప్పుడు అర్చన మొదలవుతుంది, పువ్వులు వేస్తుంటారు. అప్పుడు నేను ఓం శివాయ నమః అంటాను, మీ అందరూ ఓం శివాయ నమః అంటారు. అక్కడ పడుతున్నాయి పూలు. ఇక్కడ నామం ఎవరు చెప్పారో వాళ్ళందరూ ఆ పూజ చేసేసినట్టే. కాబట్టి తరించడానికి మార్గం అది. అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ అభిషేకానికి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార కూడా అక్కర్లేదు. మీరు కుంకమే తీసి స్నానం సమర్పయామి, ఆవిడ అంగీకరిస్తుందండి. సింహాసనం సమర్పయామి, కుంకమే. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, కుంకమే. పాదయోహ పాద్యం సమర్పయామి, కుంకమే. కలశపాత్ర పెట్టి చక్కగా ఒక్క నీటి చుక్క వేయడం తప్పు కాదు, కానీ పరమశివుడికి చేసినట్టు స్నానం అనేటప్పటికీ మీరు మళ్ళీ ఎదుర్వేదంలోంచి రుద్రాధ్యాయం అంతా చెప్పి అభిషేకం ఏమి అలా పాలు పెరుగు పంచదార అన్నీ అక్కడ చెయ్యక్కర్లేదు. కుంకం ఇలా వేసేసి ఆవిడికి ఆపోహిస్తామయోభవత్తాన భూర్జే దదాతన మహేరణాయి చక్షసే యోభత్శివ తమోరత తస్య భాజయితేహన ఉచతీర్వమాతర అంటూ కుంకం వేసేస్తే చాలా ఆవిడ ప్రీతి పొందిపోతుంది. అది కూడా అక్కర్లేదు. అమ్మ స్నానం సమర్పయామి, ఆవిడ సంతోషపడిపోతుంది. ఎంత సంతోషపడిపోతుంది ఆవిడ, మంగళ స్నానం చేసేసినట్టే పొంగిపోతుంది. ఆవిడ చేయించేసింది నన్ను అంటుందంతే. సువాసిని నన్ను చేయించిందా? స్నానం చేయించింది. నాకు స్నానం చేయించిన ఫలితం ఆవిడ ఖాతాలో వేసేస్తున్నానంటుందంతే. దేనికి? ఒక్క కుంకానికి. మీరు ఇలా పట్టుకుని ఇలా వేస్తుంటే చాలు, వేసేస్తుంటుంది ఆవిడ మీ ఖాతాలో ఫలితాన్ని. ఇలా అన్నారు, పొంగిపోతుంది. ఒక్క పువ్వు వేశారు, పొంగిపోతుంది. ఇంత పులిహార నైవేద్యం పెట్టారు, పొంగిపోతుంది. ఒక్క కర్పూర తాంబూలం అక్కడ పెట్టారు, అసలు అనంత ఫలితం. ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారంటే, పాపం నేను రోజు మర్చిపోతున్నానని ఇవాళ మా ఇంటికి వచ్చి మీ అందరికీ లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారు ఎటువంటి కర్పూర తాంబూలం వేసుకుంటుందని విన్నారో అటువంటి కర్పూర తాంబూలంలో వాడవలసినటువంటి పదార్థములన్నింటినీ కూడా రాజీ లేకుండా స్వచ్ఛమైనటువంటి పదార్థాల్ని దగ్గరగా 12 రకాలైనటువంటి పదార్థాల్ని తెప్పిస్తున్నారు. తెప్పించి అందులో వాడవలసినటువంటి జాజికాయ దగ్గర నుంచి అన్ని పదార్థాలు కూడా వేసి ఆ కర్పూర తాంబూలం సిద్ధం చేస్తున్నారు. మీరొక్కసారి అమ్మవారికి ఆ తాంబూలం పెట్టి సువాసిని ఆ తాంబూలం వేసుకుందనుకోండి, జన్మ జన్మలకి 5వ తనం అలాగే ఉంటుంది. ఎప్పుడు వైధవ్యం ప్రాప్తించడం అన్నది ఉండదు. ఇంత తేలిక మార్గం అమ్మవారి పూజలో ఉంది. కాబట్టి హాయిగా నువ్వు అనుష్ఠించగలిగినది ఇది. నీకు ఇందులో ఎవరో వచ్చి అమ్మ మీకు స్నానం చేయడం ఎలాగా, వచ్చా రాదా అమ్మ అని మీకు అడగక్కర్లేదు. మీరు స్నానం చేసేటప్పుడు ఒక సువాసిని స్నానంలో ఉండవలసింది ఒక్కటే, ఏమిటి? ఒక మంగళద్రవ్యం. కాబట్టి సువాసనతో కూడినటువంటి అమ్మవారి చేతో మీకు ఇచ్చింది అని ఒక అంగరాగాన్ని మీకు ఇచ్చారు బహుమానంగా. స్నానం చేయడానికి పెద్ద ఉపదేశం ఎందుకండి? స్నానం చేస్తారు. సువాసినికి ఒక గొప్పతనం కూడా ఉంది. మగవాడు ఏదైనా చెయ్యాలి అంటే తలస్నానం చేసి కూర్చోవలసి ఉంటుంది. ఒకవేళ అశక్తతగా ఉందనుకోండి, ఏ కారణం చేతనైనా ఆడది పసుపు నీళ్లు తల మీద చల్లుకుంటే చాలు, తలస్నానం చేసినట్టే, ఒంటి మీద స్నానం చేసిన. అన్ని మినహాయింపులు ఇచ్చింది అమ్మవారు, ఎందుకంటే తన స్వరూపమే కాబట్టి. సువాసిని చక్కగా వచ్చి ఇన్ని నామాలు చెప్తుంటే ఆ రోజున మహాశివరాత్రి నాడు అసుర సంధ్య వేళలో మీ అందరూ కూర్చుని ఓం శ్రీమాత్రే నమః అంటూ వేస్తున్నారు అనుకోండి, పరవశించిపోయి ఆవిడ ఇన్ని ఫలితాలు ఇస్తోంది. నువ్వు చెయ్యగలిగినది, నీకు చేతనైనది, పరమభద్రమైనది, మంగళప్రదమైనది, నీకు ఇబ్బంది లేనిది, నువ్వు నాకు ఇది రాదని అనవలసిన అవసరం లేనిది, ఇది నువ్వు చెయ్యి. నీకేమీ రాకపోయినా కుంకం ఇలా వేస్తే చాలు ఆవిడ ప్రీతి పొందుతానంటోంది. సువాసిని అర్చన ప్రీత, ఇలా కుంకం వేస్తే చాలు పొంగిపోతానంటోంది. ఇవన్నీ నీకుండగా చాలా కష్టమై ఎవరో గురువు పక్కన కూర్చుని చెప్తే తప్ప అసలు దాన్ని చెయ్యడం చాలా క్లేశంతో కూడుకున్నదైనప్పుడు ఆ మార్గం చెయ్యగలిగిన సమర్థులున్నారు, వాళ్ళు పెడతారు.
డిగ్రీ వరకు చదవడానికి అందరూ పనికొస్తారు, పీజీ చేయడానికి ఇంకొంతమంది పనికొస్తారు, డాక్టరేట్ హోల్డర్స్, రీసెర్చ్ చేసేవాళ్ళు అందరూ ఉండరుగా. కాకులు గుంపులు గుంపులుగా తిరుగుతాయి, లేకపోతే మీకు పక్షులన్నీ గుంపులు గుంపులుగా ఎగురుతుంటాయి, హంసలు గుంపులు ఉండవుగా, జింకలు గుంపులు గుంపులుగా ఉంటాయి, సింహాలు మందలు మందలుగా ఉండవుగా, ఎక్కడ ఒకటో రెండో సింహాలు ఉంటాయి. కుండలిని యోగంలో అంత స్థాయి పొందగలిగినటువంటి మహాపురుషులు కోట్ల కోట్ల మందిలో ఒకరు ఉంటారు. నీవెందుకు బెంగ పెట్టుకుంటావు? తత్తుల్యమైనది సమానమైనది అమ్మవారు నీకు ఇచ్చిందిగా, కాబట్టి హాయిగా అది నువ్వు చేసుకో. అది నువ్వు చేసుకోగలనని నువ్వు అమ్మవారి దగ్గర ఆనందంతో అంగీకరించడమే. అమ్మా అంత తేలిక కాదు కదా తల్లి, పోన్లే అమ్మ నేను ఇలా చేసుకుంటాను అనడం పరమ మర్యాదతో ఆ నామాల గురించి నాకు తెలియకపోయినా బెంగలేదులే అమ్మా అని మీరు అన్నాం. ఇప్పుడు ఆ మర్యాదతో మీరు అన్నారనుకోండి, ఆ తల్లి పొంగిపోతుంది. ఇప్పుడు ఆ నామాలన్నీ ఏమున్నాయో అవన్నీ నేను చెప్పినటువంటి చిన్న ఆ కుండలిని యోగ ప్రక్రియ ఏది చెప్పానో అదే ఆ నామాలన్నిటిగా వచ్చేస్తుంది. అమ్మవారు ఉండేటటువంటి పథం, ఆ గ్రంథులు, ఆ చక్రాలు, ఆ దాటడం, అదంతా ఆ నామాల్లో ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటున్నాను, నేను మీకు చెప్పనిది ఎందుకు చెప్పట్లేదో చెప్పడంలో కృతకృత్యుడనయ్యాను అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అన్నీ చెప్పాలా? చెప్పకపోవడమే లలితా సహస్రంలో చెప్పడం. మీరు బాగా గమనించారో లేదో, మనవడికి తాళాలు ఇవ్వని తాతగారే నిజమైన తాతగారు. ఏడుస్తున్నాడు పిల్లాడు, గారం చేస్తున్నాడు, లేక లేక పుట్టిన మనవడని కారి తాళాలిచ్చి కారిచ్చి బయటికి పంపించిన తాతగారు ప్రమాదకరమైన తాతగారు. ఇప్పుడు ఆ పిల్లాడికి ఎక్కడో యాక్సిడెంట్ చేశాడు, ఏమంటారు మీరు? ఏమంటే ఈ పిల్లాడికి కారెవడిచ్చాడండి? అసలు ఇంత చిన్న కుర్రాడికి కారు తాళాలు మన అన్నం తిన్నాడా గడ్డి తింటున్నాడా? తాత ఎలా ఇచ్చాడండి అంటారు. అప్పుడు ఎవరు తలంచుకోవాలి? తాతగారు తలంచుకోవాలి. మీరు చూడండి, లోకంలో విచ్చలవిడితనం ఉందనుకోండి, అంటే తను చెయ్యకూడని పని చేస్తున్నాడు అనుకోండి ఒకడు, ఇప్పుడు ఏమంటారంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరేంటండి ఇతనికి అంటారు. ఎవరు చెప్పరా ఏంటండి ఇలా ప్రవర్తిస్తాడంటారు. అంటే ఏది చెప్పాలో అది చెప్పడం, ఏది చెప్పకూడదో అది చెప్పకుండా ఉండడం పెద్దరికం. అది గురుత్వం. కొన్ని చెప్పకపోవడమే లలితా సహస్రంలో గురువుతనానికి గొప్ప. అదే గురుత్వం. అన్నీ చెప్పేయడం నీ పాండిత్యాన్ని ప్రకటించుకోవడం అవుతుందేమో కానీ నీ యందు నిగ్రహం లేదు. పిల్లలకి ఏది అందించకూడదో అది చెప్పకుండా ఉండగలిగినటువంటి నిబద్ధత నీకు కొరవడింది. పరమాచార్య అంగీకరించలేదు ఆ పద్ధతిలో. అలా నువ్వు ఉండవద్దు అని చెప్పారు ఆయన. కాబట్టి నేను అలా ఉండలేను. కాబట్టి కొన్ని నామములు వదిలిపెట్టేస్తున్నాను. ఏమ్మా మీ అందరూ ఈ విషయంలో నాతో అంగీకరించగలరు కదా తల్లి? పెద్ద మనసుతో నేను మంచి మాటే చెప్పాను అని మీరు అంగీకరించగలరు కదా? ఇక్కడ వరకు మీరు అంగీకరించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇప్పుడు ఆ నామములను దాటిన తరువాత ఏది మనకి చాలా తేలికగా ఉంటుందో, చక్కగా మనం అనుభవించవచ్చో దాని గురించి మీకు నేను మనవి చేస్తుంటాను ఇవాళ నుంచి. అవి తప్పకుండా మనం తెలుసుకుని అనుష్ఠించవలసినవి. భవానీ అని పిలిచారు అమ్మవారు. మీరు అమ్మవారిని ఈ కంటితో చూడవచ్చాయా అన్నారు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు అమ్మవారిని. ఎలా చూడొచ్చండి? నా తల్లిని చూడాలనుకుంటే నీళ్లుగా చూడు, నీరే అమ్మవారు అని చెప్పారు. భవానీ అంటే నీటి స్వరూపము. భవుడు అంటే పరమాత్మ, పరమశివుడు. భవుని యొక్క శక్తి భవాని, భవుడి యొక్క భార్య భవాని. భార్య అన్న మాట శాస్త్రంలో ఎప్పుడు వాడినా ఆయన శక్తి అని గుర్తు. అందుకే లోకంలో ఒక మర్యాదతో కూడిన మాట ఉంటుంది. పురుషుడి గౌరవానికి కానీ పురుషుడి అగౌరవానికి కానీ, పురుషుడు వృద్ధిలోకి రావడానికి కానీ పురుషుడు పతనమైపోవడానికి కానీ, పురుషుడు ఒక మంచి పని చెయ్యగలగడానికి కానీ చెయ్యలేకపోవడానికి కానీ కారణం ఎవరై ఉంటారు అంటే ఖచ్చితంగా భార్యయే అయి ఉంటుంది. ఇందుచేత భార్యని తక్కువ చేసి ఎప్పుడూ మాట్లాడలేదు శాస్త్రం. ఆమెయే ఆయన శక్తి. ఆవిడని మీరు మినహాయించేశారనుకోండి, ఆయన శక్తిహీనుడు, ఆయన అవన్నీ చేయలేడు. ఆయన అవన్నీ ఎందుకు చేయగలుగుతున్నాడో తెలుసా? ఆవిడుంది వెనకాల. ఆవిడ వెనకాతల ఉండబట్టే ఆయనకి అన్ని వేళకి సాగుతున్నాయి. ఆయనకి వేళకి సాగుతున్నాయి కాబట్టి ఆవిడ వలన ఆయన ఆ పథంలో ముందుకు వెళ్ళగలుగుతున్నాడు. ఆయన శక్తియే ఆవిడ. అందుకే శాస్త్రంలో మర్యాద ఏమిటంటే ఆయనకు ఆవిడికి మధ్యలోంచి వెళ్ళడం గాని, ఆయనకి నమస్కారం పెట్టి ఆవిడికి పెట్టకపోవడం కానీ చెయ్యకూడదు. ఇద్దరికీ చేస్తారు. ఆయన అంటే ఏమండి మంత్రోపదేశం చేశారు, ఆయనకంటే విషయాలు తెలుసు, ఆవిడికేం తెలుసు అండి, ఆవిడకి ఒక శ్లోకం కూడా రాదు, ఆవిడికి ఎందుకండి నమస్కారం అని అనకో. ఆయనకి తెలియడానికి కారణం ఆవిడే.
ఆవిడ 4 రోజులు రే నీకు నమస్కారాలు ఎడుతున్నారు పెట్టేవాడు ఎవడరా నీకెందుకు వండి పెట్టడం నువ్వు వండుకోను తెలిసింది అనుకోండి. ఇక ఆయన ఏం చదువుకుంటాడు, ఆయనేం అనుష్ఠానం చేస్తాడు, ఆయనేం పూజ చేస్తాడు. నైవేద్యం ఏది? తెల్లవారు లేస్తే అక్కడ కూర్చుని ఆయన పూజ చేశాడు, ఈ పాటికి ఆయన పూజ అయిపోతుంటుంది, మహానైవేద్యానికి వచ్చేస్తారని గబగబా నైవేద్యం పట్టుకొచ్చింది ఎవరు? ఆవిడే. ఆవిడ నైవేద్యం పట్టుకొచ్చింది కాబట్టి ఈయన పూజ. ఆవిడ ఈయనకి చక్కగా పట్టుకొచ్చి వేళ పట్టున ఆయన ఏ పదార్థములను ఈ సమయంలో తినవలసి ఉంటుందో, ఎలా తినవలసి ఉంటుందో, ఎటువంటి శౌచంతో వంట చేయాలో అలా చేసి పెట్టింది కాబట్టి ఆయన చెప్పాడు. ఆయన ఆ పదాల్లో నిలబడగలిగాడు. లేకపోతే ఎక్కడ నిలబడతాడు? కిందకి జారిపోతాడు. కాబట్టి ఆయన శక్తియే ఆవిడ. శక్తి అన్న భార్య అన్న 2 పర్యాయ పదాలని మీరు గుర్తుపెట్టుకోండి. భార్య శక్తి, భౌని శక్తి భవాని. భౌని శక్తి భవానీ అయితే ఇప్పుడు నీటికి శక్తి ఏమిటండి? నీటికి శక్తి ఏముంటుంది? మీరు బాగా ఆలోచించండి. నీటి శక్తి ఏమిటి మీరు ఆలోచిస్తే మీకు ఇక్కడ నిప్పు రవ్వలు రేగినట్టు లేగుతాయి. అవే మీకు అమ్మవారు దర్శనం అయిపోవడం. భావన చేత ఆవిడ దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, భవ అన్న శబ్దానికి అర్థం ఏంటి అంటే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. లోకములన్నింటినీ కూడా బతికి ఉండేటట్టుగా చేసేవాడెవరో ఆయన భవుడు. బతికి ఉండడానికి ఏది అవసరం అవుతుందో దాన్ని అందించేవాడు కాబట్టి భవుడు. అందించడం అంటే నీటి వలన మాత్రమే బతుకుతాడు మనిషి. నీరు లేదనుకోండి మనిషి లేడు. ఎందుకు లేడో తెలుసా అండి? ఆపో వాయుదగం బ్రహ్మం, నీరే పరబ్రహ్మం. మీరు చూడండి, అసలు భూమి మీద నీరు ఎందుకు వస్తోంది? వర్ష రూపంలో వస్తోంది. వర్షం ఎందుకు పడాలి? మేఘము వలన పడాలి. మేఘం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్య భగవానుడు సముద్రంలో ఉన్న నీటిని లాగి ఆవిరి చేస్తే పడాలి. సూర్య భగవానుడు ఇక్కడెందుకు కురిపించాలి? ఈ మేఘాలని తీసుకెళ్లి అరణ్యంలో కురు, లేకపోతే సముద్రంలోనే అటుపక్కన కురు అన్నాడు అనుకోండి, ఆ మేఘాలు అక్కడే కురుస్తాయి సముద్రంలో. మీకేం నష్టం? ఆయన తనుంచుకోడంతే. తను లాగిన నీటిని, సముద్రంలోంచి లాగిన నీటిని మేఘాల కింద చేసి భూమి మీద కురిపించేస్తాడు. భూమి మీద కురిపించిన నీటిని తన కిరణములతోనే లాక్కుని సముద్రంలోకి విడిచిపెడతాడు. ఆయన తన దగ్గరేం పెట్టుకోవట్లేదుగా. అరణ్యంలో కురిపించాడు, సముద్రంలో కురిపించాడు, ఊళ్ళో కురిపించాడు. కానీ ఆయన కురిపిస్తున్నాడు కాబట్టి మీకు కొన్ని లభిస్తున్నాయి లోకంలో. ఏమి లభిస్తున్నాయి? మొట్టమొదటిది మీ దాహము తీరుతోంది. మీరు బాగా గమనించండి, అసలు మనిషి దేని చేత శోషించిపోతాడు? అన్నం లేకుండా ఓ 3 రోజులో 4 రోజులో బతుకుతాడండి. లోపల ఉన్న శక్తి పనిచేస్తుంది. నీరు తాగలేదనుకోండి మనిషి, నాలుక పిడచకట్టుకుపోయి కొన్ని గంటల తర్వాతే శోషించిపోయి పడిపోతాడు. అన్నం ఎక్కువసేపు లేకుండా ఉండగలడా? నీరు లేకుండా ఉండగలడా? అంటే అన్నము లేకపోయినా ఉంటాడేమో కానీ నీరు లేకుండా ఉండలేడు. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, నీరు లేకుండా అన్నం లేదు. బియ్యం ఉన్నాయండి, పొయ్యి ఉంది, అగ్నిహోత్రం ఉంది, కుక్కర్ ఉంది, నీళ్లే లేవు. వండండి అన్నం. ఎలా వండుతారు? నీరు ఉంటేనే అన్నం. ఇంట్లో కూర వండడానికి కావలసినవన్నీ ఉన్నాయి, నీళ్లే లేవు, వండండి కూర. భోజనం పెట్టారు, మంచినీళ్ళు ఒక్కటే ఇవ్వలేదు, తినండి అన్నం. అన్నం తింటే కడుపు నిండడం కాదు, వెక్కిళ్ళు వస్తాయి. ఇప్పుడు మీరు తిన్నది లోపలికి జారాలన్నా, తిన్నది లోపల నిలబడాలన్నా, అసలు తినడానికి వండాలన్నా ఏది కావాలి? నీరే కావాలి. మీరు ఎక్కడెక్కడెక్కడో తిరిగి వచ్చారు, ముట్టుకోకూడదవన్నీ ముట్టుకుని వచ్చారు. ఇప్పుడు అన్నం తినడం అంటే యజ్ఞం చేయడం. దానికి మీరు శౌచంతో కూర్చోవాలి. భోజనం దగ్గర శౌచంతో కూర్చోవాలంటే శౌచం దేని వల్ల వస్తుంది? స్నానం చేస్తే వస్తుంది. స్నానం దేంతో చేస్తారు? ఇంట్లో ఇంకా ఎన్ని ఉన్నా పనికిరావు, నీళ్లే ఉండాలి. ఆ నీరు ఇలా చల్లుకున్నారనుకోండి, స్నానం చేయడం కుదరలేదు, ఏదో హడావిడిలో ఉన్నారు. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స్వబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఏం చల్లుకుంటారు? ఇలాగా నీళ్లే చల్లుకోవాలి. కాబట్టి మీ అశౌచాన్ని, మీకున్న మైల ఎవరు తీయాలి? నీళ్లే తీయాలి. ఒక ఆయనకి ఏదో 11 రోజులు అశౌచం వచ్చింది. అశౌచం పోవడం ఎప్పుడు జరిగింది? స్నానంతో పోయింది కదండి. అయిపోయిందండి, మాకు అశౌచం తీరిపోయింది, స్నానం చేసేసామంటారు. స్నానంతో పోయింది. స్నానం దేంతో చేస్తారు? నీటితోనే చేస్తారు. ఈ శక్తులన్నీ నీటిలో ఉన్నాయి కాబట్టి మనం బతకగలుగుతున్నాం కదండి. ఈ శక్తులలో ఏ శక్తి అయినా నీటి యందు తీసేశాడు అనుకోండి ఈశ్వరుడు, మన బతుకు ఏమైపోయింది? అమ్మా
ప్రవహిస్తున్నావు కాబట్టి ఎక్కడో త్రయంబక్లో పుట్టినా మా పక్కన గోదావరిగా వచ్చావు. అక్కడి నుంచి ఓ కాలువ తవ్వేస్తే సామర్లకోట వచ్చేసావు. అక్కడి నుంచి ఓ కాలువ తవ్వేస్తే కాకినాడ వచ్చేసావు. మేము ఆ కాకినాడలో పెట్టుకుని గొట్టాల్లోకి వెళ్ళమంటే గొట్టాల్లోకి వచ్చేసావు. మేము ఇలా తిప్పితే మా చెమ్ములో పడిపోతున్నావు. మేము బిందెలో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పుచ్చుకుంటే మా దాహం తీరుస్తున్నావు. ఇదంతా ప్రవాహమే. ఇంత దూరం అమ్మా ఎందుకు వచ్చావు? అక్కడెక్కడో త్రయంబక్లో పుట్టి అక్కడ ఉండిపోతే నా బతుకేమైపోయేది? అక్కడ పుట్టిన దానివి ఇక్కడికి ఎడుతున్నావు తల్లి. ఇక్కడికి వెళ్ళి ఉండిపోయింది అనుకోండి ఆవిడ బయటికి రాలేదనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? ఇక మీరేం తినలేరు, ఇక కడుపు నిండిపోయింది నీళ్ళతోటి. మళ్ళీ ఆవిడ ఏం చేస్తుంది? చిన్ని చిన్ని స్వేద గ్రంథులు ఉంటే స్వేదరంధ్రాలు వెంట్రుకలకి, ఆ స్వేదరంధ్రాల్లోంచి చెమట రూపంలో బయటికి వచ్చేస్తోంది. బయటికి వచ్చింది మళ్ళీ వేడికి ఆవిరైపోయి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మళ్ళీ మేఘంగా వచ్చి కురిసేస్తోంది. తాను మారణంలోని శుద్ధి అయిపోతోంది. ఈ లోపలికి వెళ్ళినప్పుడు శుద్ధ జలం, బయటకు వచ్చేటప్పుడు మలిన జలం. లోపల ఉన్న మలినాల్ని పట్టుకుని బయటకు వస్తోంది, శరీరాన్ని నిలబెడుతోంది. ఛీ దుర్మార్గుడా, ఈ మలినాలు నేను ఎందుకు పట్టుకెళ్తాను అని ఆవిడ అంటలేదు. అనకుండా నీలోకి వెళ్ళి నీలో మలినాలను ఆవిడ బయటికి పట్టుకొస్తోంది. ఇది అమ్మతనం, ఇది భవానీ. ఆ నీటి యందు శక్తిగా ఆవిడ ఉండి చేస్తోందే ఈ ఉపకారాలు. ఇవన్నీ అమ్మవారే. ఏమిటా ఎక్కడ చూస్తావు అమ్మవారిని? కనబట్టాలా నీకు? ప్రతి క్షణం కనబడుతోంది. నేను ఇప్పుడు ఈ ఉపన్యాసం చెప్తున్నానంటే ఎందుకు చెప్పగలుగుతున్నాను? నా యందు నీటిని తల్లి అట్టె పెడుతోంది. ఒళ్ళు మర్చిపోయి 2 గంటలు మాట్లాడేస్తున్నా, మరి నీళ్లు తాగడం కూడా మర్చిపోయి నేను వస్తున్నా. ఎక్కడ దాస్తోందో ఆ నీళ్లని తల్లి. అయ్యో వీడు సాయంకాలం ప్రసంగానికి వెళ్ళిపోతాడు, విర్రెక్కి మాట్లాడేస్తాడు, నియమం పాటిస్తాడు, మధ్యలో నీళ్లు తాగడు. అందుకని వీడి యందు ఆ నీటిని నిలబెట్టి ఉంచుదాం, నాలుక ఎండిపోకుండానని. ఎంతసేపు మాట్లాడితే అంతసేపు తడుంచుతోంది నా తల్లి. ఆ తడి నాలుకకి లేకపోతే, ఆరిపోతే అదేం పలుకుతుంది? ఆ పలికించడంలో, నాలుకకు తడి ఉంచడంలో నా తల్లి ఉంది. నా వాక్కులలో నా తల్లి ఉంది. నా కంటి తడిలో నా తల్లి ఉంది. నాకు పట్టిన చెమటలో నా తల్లి ఉంది. నా ఇంటి బింగిలో నా తల్లి ఉంది. నేను తాగిన నీటిలో నా తల్లి ఉంది. నాలో మలినములను పైకి తీయడంలో ఆవిడ మాతృత్వం ఉంది. ఇటువంటి తల్లి భవానీ. ఎక్కడ చూస్తావురా అమ్మని? ఆవిడ కదురా తల్లి. ఆవిడ ఏమడిగింది నిన్ను? నాన్నా నేను ఇలా ఉపకారం చేస్తుండే ఉంటానురా, నేను అమ్మని కదా. నువ్వేం చేస్తావో తెలుసా? ఏమీ చెప్పక్కర్లేదు. శ్రీమాత్రే నమః అమ్మా అని ఇలా కుంకమే నేను పొంగిపోతాను. సువాసినియే చెయ్యాలని ఆవిడ ఎందుకంటుంది? శక్తి. నీవు గుర్తించి నీ శక్తి స్వరూపంతో చేయించడమే నీ భార్యతో చేయించడం సువాసిని. కాబట్టి ఆవిడ పొంగిపోయి లోకమునందు ఈ శక్తి నిలబెడుతుంది. ఎక్కడ చూసినా నీళ్లు దొరుకుతాయి. అది అతి కాకూడదు. అతి అయిపోయింది అనుకోండి, నీరు ఎక్కువైపోయింది అనుకోండి, అతివృష్టి. అతివృష్టి కాకూడదు, అనావృష్టి కాకూడదు. సమానంగా ఉండేటట్టుగా ఆవిడ వచ్చి నిలబడుతుంది. నిలబడి మిమ్మల్ని కాపాడుతుంది. ఈ కాపాడగలిగినటువంటి శక్తి ఏది ఉందో అదే అమ్మవారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆవిడ లోపలికెళ్ళి నీటిగా పైకి రాకుండా నీరుగా ఆవిడ శరీరావయవముల యందు చేరి నిలబడిపోయింది అనుకోండి, ఉండిపోతే ప్రమాదకరమైన లక్షణం వైద్యశాస్త్రంలో. ఎంత ఇబ్బంది పడిపోతారో తెలుసా అండి? నీరు దిగిపోయింది అంటారు, కాళ్ళు వాచిపోతాయి. పాదాల మీద ఇలా వేలుతో నొక్కితే సొట్టలు పడతాయి నీరు దిగడం వల్ల. డాక్టర్ గారి దగ్గరికి వెడితే లాసిక్స్ టాబ్లెట్ ఇస్తారు. ఏమ్మా తప్పు చెప్పానా కామేశ్వరమ్మ గారు? లాసిక్సే అనుకుంటాను. ఓ టాబ్లెట్ ఇస్తారు. ఇస్తే అది లోపలికి వెళ్ళి తోడేస్తుంది నీటిని. మీకు లోపల ఉండిపోయిన నీటిని తోడేస్తుంటే నీరసపడిపోతారంతే, శోషించిపోతారు. లోపల శరీరావయవముల యందు నీరు కాని నిలబడిందా ప్రమాదమే. ఊపిరితిత్తులకి నీరు పట్టిందండి అన్నారు అనుకోండి, ప్రమాదమే. గుండె నీరు పట్టిందండి అన్నారు అనుకోండి, న్యూమోనియాయే. కాదు కాదు కడుపు నీరు పట్టి పొంగిపోయింది అన్నారు అనుకోండి, జలోదరమే. లోపలికి వెళ్ళిన నీరు అవసరానికి ఎంత ఉండాలో అంత మాత్రమే ఉంచి, నువ్వు గడగడగడగడగడగడగడ తాగేసి వెళ్ళిపోయినా కావలసినంత ఉంచి, అక్కర్లేని దాన్ని బయటికి తోసేసి నిన్ను ఆరోగ్యంగా ఉంచుతున్న తల్లియే భవానీ. ఆ తల్లి ఉంది కాబట్టే నీలో నువ్వు తాగేసిన నీళ్లు ఎక్కువైపోతే బయటికి వదిలేస్తోంది, ఉంచవలసిన నీరు ఉంచేస్తోంది. ప్రవాహ శక్తి కదా అని నీ లోపలికి వెళ్ళిన నీరు ఉండవలసినంత ఉండకుండా కిందకి జారిపోయే లక్షణాన్ని అమ్మవారు పెట్టింది అనుకోండి. నేను ఉండను అని వెళ్ళిపోయింది అనుకోండి, ప్రవాహం కాబట్టి.
కన్నాలు లేవా? శరీరమునకు కన్నాలు ఉన్నాయి. కన్నం ఎక్కడుందో అక్కడి నుంచి నీరు వెళ్ళిపోతుంది. మీరు చూడండి, మీరు గదికి తూము అని ఉంటుంది, ఆ తూములోకి మీరు ఎన్ని నీళ్లు పోయింటే తూములోంచి బయటకు వెళ్ళిపోతాయి అంతే. ఈ శరీరానికి 9 కన్నాలు ఉన్నాయి. 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 9 రంధ్రాలు ఉన్నాయి. ఈ 9 రంధ్రాలలోంచి, అధోముఖమైనటువంటి రంధ్రాలలోంచి తాగిన నీరు తాగినట్టు బయటికి వెళ్ళిపోయింది అనుకోండి. తాగిన నీరు తాగినట్టు బయటికి వెళ్ళిపోతే మనిషికి మనుగడ లేదు. డీహైడ్రేషన్ అంటారు, నీరు వెళ్ళిపోతోంది. డీహైడ్రేషన్ ఈజ్ ఎ డేంజరస్ సిమ్టమ్ విచ్ ఈస్ టు బి అరెస్టెడ్ ఫోర్త్ విత్. ఆలస్యం లేకుండా ఆఫ్ చేయాలి డీహైడ్రేషన్ ని. మీరు ఆఫ్ చేయకపోతే ప్రమాదంలోకి వెళ్ళిపోతారు, చర్మం పాలిపోతుంది అంతే. అలా వెళ్ళిపోకుండా కావలసిన నీరుంచి మిగిలిన నీరు ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. దానికి ఒక శౌచం ఉంటుంది. అలా మీరు మళ్ళీ విడిచిపెట్టడానికి యోగ్యమైనంత సమయం వరకు ఒక తిత్తిలో పట్టి లోపల అట్టె పెడుతోంది అమ్మవారు. అది మిగిలినటువంటి శరీర భాగాలతో కలిసిపోకుండా, లోపల పదార్థాలతో కలిసిపోకుండా అలా ఆప్ చేసి అట్టె పెడుతోంది. ఈ శక్తి పట్ల మీరు అమర్యాదతో ప్రవర్తించారనుకోండి, ఆవిడ వేసే మొదటి శిక్ష ఏమిటో తెలుసా అండి? డయాబెటీస్. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఉండే మొదటి ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? దే కెనాట్ స్టాప్ యూరినేటింగ్. ఏ యూరిన్ బ్లాడర్ ఉంటుందో, ఈ మూత్రాన్ని పట్టుకుని ఉండే సంచి ఉంటుందో, ఆ సంచికి పట్టుకుని ఉంచగలిగిన శక్తి శోషించిపోతుంది. శోషించిపోతే మూత్రం బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోతే వాళ్ళు ఆపలేరు. సాధారణ ఆరోగ్యం ఉన్నవాడు ఒక 2 గంటలో, 3 గంటలో, 4 గంటలో ఆపగలడు మూత్రాన్ని. ఆపి బయటికి వెళ్ళి ఒక గదిలోకి వెళ్ళి మరుగుదొడ్లోకి వెళ్ళి ఎవ్వరూ చూడకుండా అక్కడ విసర్జించగలడు. ఈయన ప్రారంధం ఏంటో తెలుసా అండి? 1 గంట కన్నా ఆయనకు ఆగదు. ఆయనకి అయిపోతోందని కూడా తెలియదు. కట్టుకున్న వస్త్రం తడిసిపోతుంటుంది. తడిసిపోతోంది కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, పాపం సభలో ఆ చివర్లకు ఎక్కడో ఉంటారు, ఉండి మధ్యలో లేచి బయటికి వెళ్ళొస్తుంటారు. అలా సభలో అటువంటి బాధతో ఎవరు వెళ్ళొస్తున్నారో కూడా నాకు తెలిసిపోతుంటుంది సభలో. అంటే భవానీ అనుగ్రహం లోపించింది. నీటిని లోపల పట్టి ఉంచగలిగిన శక్తి క్షీణించిపోతోంది. ఆవిడ ఇచ్చింది కదా అని నువ్వు అదే పని కట్టి పెట్టేశారనుకోండి, అది మళ్ళీ మూత్రబంధనం కానీ మలబంధనం కానీ గుండెపోటుకి దారితీస్తుంది. డాక్టర్ గారు నేనేం తప్పులు చెప్పట్లేదు కదమ్మా. కాబట్టి ఇది మీకు ఒత్తిడి చేసి ముందు విడిచిపెట్టేయి 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 అని సంకేతం ఇచ్చి ఆవిడ మీతో ముందు ఖాళీ చేయిస్తుంది. మళ్ళీ పుచ్చుకో పుచ్చుకో, దాహ రూపంలో పుచ్చుకోమంటుంది. వైద్య శాస్త్రాన్ని ఋషి ఏ కోణంలో చూశాడంటే అమ్మవారి అనుగ్రహ రూపంలో చూశాడు కపిలుడు. చూస్తే అది ఏమైందంటే ఆ భారతీయ సంప్రదాయమునందు వైద్య శాస్త్రం అంతా భవానీ అయిపోయింది. అందుకే భవానీ పరమోత్కృష్టమైన నామం. బేసి సంఖ్య ఆడపిల్లలు పెట్టుకోవడానికి పరమ యోగ్యమైన నామము భవానీ. భవానీ అన్న పేరుతో ఆడపిల్ల ఇంట్లో ఉండి భవానీ 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 శివానీ అని పిలుస్తున్నాడు అనుకోండి, తండ్రి భర్త అందరం ఇవాల్టి రోజుల్లో ఉన్నటువంటి లక్షణాలు వేరు. తండ్రి ఉమా అని పేరెట్టుకుంటాడు. ఓ పనికిమాలిన అత్తగారు అక్కర్లేని పేరు పెడుతుంది. ఉమా అన్న పవిత్రమైన పేరుని మార్చేసినందుకు ఆ పిల్ల ఏ ఫలితాన్ని పొందుతోందో, ఏ బాధపడుతోందో ఎవరికి తెలుసు? అది నువ్వు చేసిన తప్పే. నువ్వు అంగీకరించనూకూడదు, ఆ పేరు మార్చనూకూడదు. ఉమా కేనోపనిషత్తులో పేరది. అమ్మవారు జ్ఞానమూర్తిగా నిలబడిన పేరు. పరమోత్కృష్టమైన పేర్లలో మొదటి పేరు ఉమయే. అందుకే అమ్మవారి గురించి చెప్తే ఉమా భవాని, ఉమా భవాని రుద్రాణి అంటూ ఉమా అన్న నామంతోనే మొదలు పెడతారు. అమ్మ ప్రీతిగా పిలుచుకున్న పేరు ఉమా. పార్వతీ కళ్యాణానికి ముందు అంత పవిత్రమైన పేరు ఉమా అన్న పేరు. భవానీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బతికుంటారు ఆ పేరుతో పిలుస్తుంటే. భవానీ 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 అని ఇంట్లో పిలుస్తుంటే ఏ ఇబ్బందులు రావు. భవానీ అని పేరెట్టుకుని భౌ భౌ అని పిలుస్తానంటే నేను చెప్పలేను. ఎందుకని నేను ఈ మాట అంటున్నానో తెలుసా అండి? నాకు పేర్లు పెట్టాలన్నా అసహ్యం. కొంతమందికి వచ్చి నా దగ్గరికి పేరు పెట్టండి ఏదైనా అంటారు. సరే పెట్టారనుకోండి, మీరు ఎప్పుడో 1 ఏడాది తర్వాత 2 ఏళ్ల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, మీకు చాలా సిగ్గుపడతారు మీరు పేరు పెట్టినందుకు. మీరు దాని వెనక తాత్వికమైనటువంటి భావాన్ని చూసి అమృత భాండంగా భావన చేసి మీరు ఆ పేరు పెడతారు. వాళ్ళు అందులోంచి వికృతమైన పేరు తీసి పిలుస్తుంటారు. చాలా చిన్నబుచ్చుకుంటుంది మనసు.
అపాత్రదానం. నేను అనవసరంగా పెట్టాను పేరు అనిపిస్తుంది. కాబట్టి నేను ఈ మధ్యకాలంలో అందుకే నా దగ్గరికి వచ్చి ఎవరైనా పేరు పెట్టనంటే ఇలాంటివి 2-3 సందర్భాలు చూశాక నేను పేర్లు పెట్టడం మానేశాను. నాకు ఖాళీ లేదమ్మా, నేను పెట్టను, మీరు ఎవరితోనో పెట్టించుకోండి అని చెప్తున్నాను. ఎందుకు? మీరు పెట్టడమే దాని గౌరవం వాళ్ళు ఏం నిలబెడతారు? గౌరవం లేని చోట పెట్టడం కూడా అపాత్రదానమే. కాబట్టి భవానీ నువ్వు గుర్తెరగగలిగితే నీ పిల్లకి పెట్టుకోవడానికి సర్వోత్కృష్టమైన నామం అది. భవానీ భవానీ అని పిలుచుకోవచ్చు. నీకు దాహం వేస్తే నీరు తప్ప ఇంకొకటి దాహాన్ని తీర్చగలిగినది లేదు. నీరుగా అది దాహాన్ని తీరుస్తుంది, నీరులా ఉన్నది తీర్చదు. మీరు గుర్తుపట్టండి, నీరుగా తీరుస్తుంది, నీరులా తీర్చదు. నెయ్యి నీరులా ఉంటుంది కరగబెడితే. మంచినీళ్లు లేవు, దాహం వేస్తోంది అంటున్నారు కదా, పుచ్చుకోండి ఒక గ్లాస్తో నెయ్యి ఇచ్చారనుకోండి, నీరులా ఉందని ఏమైపోతారు మీరు? నీరులా ఉందని కాస్త ఓ గ్లాసులో పానకమో పాకమో ఇచ్చాననుకోండి, మీకు బెల్లపాకం ఇచ్చాననుకోండి, తాగేశారు, ఏదో కాజాలు చేసుకోవాల్సిన పాకం, ఏమవుతుంది మీ దాహం? అయితే మనం చేసే జాడ్యం అంతా అదే. దాహం వేసిన వాడు పుచ్చుకోవలసింది దాహోపశాంతితో శరీరాన్ని రక్షించేదాన్ని ఇవ్వాలి. అది అమ్మవారి ప్రజ్ఞ, ది ప్రాసెస్ ఆఫ్ రేడియేషన్ అంటారు. బయట వేడి ఎక్కువగా ఉంటే అమ్మవారు ఏం చేస్తుందంటే లోపల తట్టుకోవడం కోసమని ఎక్కువ నీరు అడుగుతుంది. నాన్న నీళ్లు పోయి ఇందులో నీళ్లు పోయి అంటారు. అందుకే కారులో కూడా రేడియేటర్ అంటారు. ఇంజన్ వేడికిపోతే ఏం చేస్తారంటే కాసిన రోడ్డు మీద ఆపి కాసిన సన్నీళ్ళు అందులో పోస్తారు. పోస్తే ఇంజన్ వేడిని అది తగ్గిస్తుంది. బయట వేడి చాలా ఎక్కువగా ఉంది, అందుకు లోపల నీళ్లు పోయమంటుంది అమ్మవారు. నువ్విప్పుడు ఏది పొయ్యాలి అంటే శోషించిపోకుండా ఉండడానికి నీళ్లు పొయ్యాలి. లేకపోతే ఇంకా మంచిదేది మజ్జిగ పొయ్యాలి. అసలు ఒక గడుసు కవి అన్నాడు, పరమశివుడు నీలకంఠుడు ఎందుకు అయ్యాడో తెలుసా? కైలాసంలో మజ్జిగ లేక అన్నాడు. అదేమిటయా అని అడిగారు. అవునయా, మజ్జిగే ఉంటే అసలు ఇక్కడ మచ్చబడి ఉండేది కాదు, ఆ పాటి వేడి కూడా ఆయనకి చేసి ఉండేది కాదు, సమయానికి మజ్జిగ లేకపోయింది పార్వతీదేవి దగ్గర అన్నాడు. అంటే మజ్జిగ అంత చలవ చేస్తుంది. అందుకే పూర్వం వేసవి కాలంలో మీరు ఎవరైనా పెద్దల ఇంటికి వెళితే కొంచెం చల్ల పుచ్చుకుంటారా అండి అనేవారు. దాని పేరే చలవ చేస్తుంది. మీరు కాస్త మజ్జిగ పుచ్చుకుంటారా అనేవారు. వాళ్ళు కూడా కొంచెం మజ్జిగ ఇవ్వండి అనేవారు, కాస్త మజ్జిగ తాగేవారు. అసలు వేడికి వికారం పుట్టుంటే దాని మీద కాఫీ, దాని మీద టీ, లేకపోతే పరమ శీతల పానీయమై చాలా తీయగా ఉండి 6 నెలల తర్వాతో 7 నెలల తర్వాతో మీరు తాగినా సరే దాని డెప్ప తీసి తాగుతున్నప్పుడు మీకు పొగలొచ్చి అదే తీపితో ఉన్నట్టుగా భ్రాంతిలో ముంచడానికి, కుళ్ళు కంపు రాకుండా ఇన్ని నెలలు నిలవుండడానికి కావలసినంత రసాయనం అందులో కలుస్తోంది. ఇప్పుడు మీరు ఇంత నీటిని వాడవలసిన శరీరం దగ్గరికి తీసుకెళ్లి ఇంత కెమికల్తో ఉన్నదాన్ని పోషించారనుకోండి, ఉడికిపోతుంది లోపల. మీరు అమ్మవారు యజ్ఞగుండంలో తల్లి కూర్చొని మిమ్మల్ని రక్షిస్తుంటే ఆవిడ ముఖం మీద బూది పోసినట్టు కూల్ డ్రింక్ తాగడం ఇక్కడ సంప్రదాయం కాదు. ఈ దేశంలో కూల్ డ్రింకులు లేవు. ఈ దేశానికి ఉన్నది మజ్జిగ ఒక్కటే. ప్రపంచపటానికి దారి చూపించిన దేశం ఇవాళ కూల్ డ్రింకులు తాగి నశించిపోయింది. ఇంకా అధ్వాన్నం ఏంటంటే ఇవాళ పిల్లలకి మనం నేర్పుతున్న నాగరికత ఏమిటి? నాకు తెలిసి మా చిన్నతనం వరకు చద్దన్నమే. స్కూల్కి వెళ్ళిపోతున్నామంటే చక్కగా అమ్మ పెట్టిన చద్దన్నం అమృత భాండం అయింది. అమ్మ పెట్టిన తరవాణి అన్నం, అమ్మ పెట్టిన చద్దన్నం 2 గంటలు మాట్లాడగలిగిన కంఠాన్ని ఇచ్చింది. అప్పుడు అమ్మ కూడా బర్గర్లు, బీస్ట్ లాంటి రోస్ట్లు, కూల్ డ్రింకులే తాగమని డబ్బిచ్చుంటే ఇవాళ 10 నిమిషాలు మాట్లాడడానికి బహుశా నా కంఠం పనికొచ్చి ఉండేది కాదు. నేను తరించాను అంటే నా తల్లి నాకు పెట్టిన భిక్ష, అమ్మ పెట్టిన మజ్జిగ. ఇవాళ పిల్లల్ని చూడండి, చాలా మంది పిల్లలు నాకు పెరిగొద్దు, నాకు మజ్జిగొద్దు. ఎప్పుడూ ఏం కావాలి? దిక్కుమాలిన బిర్యానీలు. అమ్మలు అలాగే వండి పెడతారు. లోపల దాహం పెంచేసేటటువంటి పదార్థాలు, రజోగుణ భూయిష్టమైన పదార్థాలు, తమోగుణ భూయిష్టమైన పదార్థాలు, సత్వగుణ ప్రధానమైన ఆహారమే కొరవడిపోతోంది. నేను ఈ మధ్యకాలంలో ఓ చదువుకుంటున్న పిల్లతో ఒక మాట అన్నాను. అమ్మా, మేము బ్యాంకుకి వెళితే ఎప్పుడైనా విత్డ్రాయల్ ఫామ్ రాసుకోవాల్సి వస్తే ఆ విత్డ్రాయల్ ఫామ్ నింపుకోవడం రాని వాళ్ళు మా దగ్గరికి వచ్చి, అయ్యా ఒక 500 రూపాయలకి విత్డ్రాయల్ ఫామ్ రాసి పెట్టండి అని అడిగేవారు. అడుగుతుంటే ఇప్పటికీ ఎవరికైనా విత్డ్రాయల్ ఫామ్ రాసి పెడుతుంటాం. అలా
ఇంకొక 8 ఏళ్ళో 5 ఏళ్ళో దాటిపోతే తెలియనటువంటి వాడు, ఈ తరం వాడు ఎవడైనా హోటల్కి వెడితే, ఎప్పుడో తప్ప హోటల్కి వెళ్ళడం అలవాటు లేనివాడు హోటల్కి వెడితే ఒక సహాయకుడిని తీసుకెళ్లవలసి ఉంటుంది, బ్యాంకులో విత్డ్రాయల్ ఫామ్ రాసినట్టు. ఎందుకంటే వాడు ఇప్పుడు ఏమీ చెప్పడు, మీకు ఓ కార్డు ఇస్తాడు. అది మీరు చదివారనుకోండి, అది ఏమిటో గోబీ మట్టర్, ఆలు పట్టర్, ఏదో లేకపోతే రోస్ట్ పన్నీర్. పన్నీర్ ఏమిటి, పులుసు ఏమిటి, పేర్లు ఏమిటి, ఏమిటో ఒక్కటి అర్థం కాదు. ఇటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు, అటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు. ఆ పేర్లా మనకి తెలియవు, అడిగితే బాగుండదు, వీడు ఎప్పుడు తినలేదులా ఉంది జీవితంలో అనుకుంటాడు. అందుకని తోడు ఎవరినన్నా పిల్లని తీసుకెళ్లి ఆ పిల్ల చెవిలో మంత్రోపదేశం చేసినట్టు, తాతగారండి తాతగారండి వెన్న రాసిన రొట్టికే ఏమంటారండి దాన్ని, నాన్ అంట. నాన్ అంటే లేనిది, నిన్ను లేకుండా చేసేయగలిగినది, కాబట్టి దాని పేరు నాన్. అటువంటిది ఏదో మనం ఆర్డర్ ఇస్తే వాడు అవేవో పట్టుకొచ్చి అక్కడ పెడితే అది ఏం తినాలి, ఎలా తినాలి, అసలు ఆ కూర ఏమిటి, ఆ పులుసు ఏమిటి, అసలు ఆ పేరు ఏమిటి, ఏ పేరు చెప్తే ఏం చేస్తాడో, తెచ్చిన తర్వాత నువ్వేం తింటావో, ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలో ఏమీ తెలియదు. పూర్వం ఏదో ఇడ్లీ పెసరట్టు ఉప్మా పూరి ఉండేవి. వాడు కూడా పాపం చాలా సున్నిత మనస్కుడే. ఏమున్నాయి అంటే ప్రతివాడి దగ్గర గోత్రనామాలు చెప్పించుకున్నట్టు పూజలో ప్రతివాడి దగ్గరికి వెళ్ళి ఆత్రేయ గోత్ర ధర్మపతి ధర్మార్థకామోక్షర్ధఫల సిద్ధ్యం అని మీ గోత్రం రే చర్ల గోత్రోద్భవస్య రావు మురళీరావు నామ ధేయస్య ధర్మపత్ని సమేతస్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అని మళ్ళీ వెళ్ళి ప్రసాద్ బాబు గారి దగ్గరికి వెళ్ళినట్టు. ఆయన పాపం ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి ఏదో ఇడ్లీ వడ పూరి సాంబార్ ఆయన చదివేవాడు. అందులో వాడు పక్కవాడిని అడిగి సంప్రదించి ఏదో పెద్ద యజ్ఞం చేసినట్టు ఇది తెమ్మంటే వాడు తెస్తే తినేవాళ్ళం. ఇప్పుడు వాడు చెప్పడయ్యా, వాడు దక్షిణామూర్తి అట్టపారేస్తాడంతే. అది మీరు చదువుకోవాలి, చదువుకుంటే అర్థం అవ్వద్దు. అది లలితా సహస్ర భాష్యం కన్నా కఠినంగా ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది. అది రోజు వెళ్ళేవాడిని ఎవరినో వాడిని తీసుకుని వెళ్ళాలి, వాడిని అడగాలయా ఇదేమిటని. మీరు కానీ ఒకవేళ అక్కడ పరిశేచనం చేయడం, చెప్పులు ఇప్పడం ఇలాంటివి చేశారనుకోండి, మీరు మిమ్మల్ని వెర్రేడి కింద చూస్తారు అక్కడ అందరూ. కాబట్టి మీరు కూడా బూట్లు అవి వేసుకుని మీ చేత్తో మీరు తినకూడదు. ఏదో పులి పంజాలాంటివి కొన్ని ఉంటాయి, దాంతో ఇలా పట్టుకుని ఇంకో దాన్ని పొడిచి పీకి మీరు తింటే మీరు చాలా సంస్కృతి ఉన్నవారు. మీరు అలా చేయలేకపోయారనుకోండి, మీరు సంస్కృతి విహీనులు. ఏ జాతిలో ఇంటికి వచ్చిన వాళ్ళకి మజ్జిగ ఇచ్చిన జాతిలో ఇది మన జాతి సంస్కృతి. వాళ్ళ పొరుగింటి పుల్లకూర రుచి, అక్కరలేనివన్నీ నెత్తికెత్తుకోవడమే. ఏది అసలు మన సంప్రదాయమో అది మనకు అక్కర్లేదు. అలా చెప్పిన తల్లులు లేరు, నన్ను క్షమించండి. నోర్మొయ్ బిర్యానీ ఏమిటే, అన్నం తిను, పప్పు అన్నం కలిపి పెడతాను తిను అన్న తల్లి లేదు. ఆవిడ అడిగింది ఈవిడ అదే వండుతుంది. కాబట్టి పిల్లల్ని ఎందుకు అనాలి? పిల్లలు తప్పే ఉంది. అమ్మ వండి పెడితే వాళ్ళకి అలవాటు అవుతుంది. మనకి ఇది ఉంది, అక్కడ 103 కనపడుతున్నాయి, ఇది మార్చి అది మార్చిది, దానికే మనకి టైం లేదు. ఇంకా పిల్లలకి ఎక్కడ వండి పెడతాం మనం? శనివారం ఉపవాసం అంతా ఏమిటిరా అంటే హోటళ్లలోనే. సరే, ఇప్పుడు అవన్నీ ప్రారంభం నాకెందుకు కానండి. కాబట్టి భవానీ అనగా ఎక్కడ ఉన్నది అమ్మవారు? నీలోనే ఉన్నది, ఇక్కడే ఉన్నది, ప్రతి క్షణం నీ కంటికి కనపడుతూనే ఉన్నది. ఆ అమ్మవారి యొక్క శక్తిని నువ్వు గుర్తించగలిగితే, నీటి రూపంలో ఉండి నిన్ను రక్షిస్తున్న తల్లి ఎవరున్నదో ఆమెయే భవానీ. ఆవిడ ఎంత మర్యాదతో రక్షిస్తోందో తెలుసా అండి? ఒక్క భవానీ నామాన్ని మీరు అనుభవించగలిగితే, ఆవిడ ఒక చోట పెద్ద జలరాశి అయి సమతౌల్యాన్ని కాపాడుతోంది. భూమి నీరు ఎంతంత ఉండాలో అంత నీరు ఉండాలి. కాబట్టి మామూలుగా ఉంటే మీరు నేను తాగేస్తామని ఉప్పు నీటిగా ఉండిపోయింది ఆవిడ సముద్రం. అది కానీ మంచినీరుగా ఉందనుకోండి, ఇంకేమైనా ఉందా? ఈ పాటికి దాన్ని ఎంత అల్లరి చేసేదో. ఉప్పు నీటి సముద్రంగా ఉంటేనే దాంట్లో రాజకీయాలు చేసి పెట్రోల్ వంపేసి మంటలు పెట్టేశారు కదండి మన వాళ్ళు, సంస్కారం పెరిగిపోయి. అలాంటిది దాన్ని తవ్వేసి పెట్రోల్ తెచ్చేస్తున్నాం కదా. ఇంకది మంచినీరు అయ్యుంటే ఇవాళ సముద్రాలు ఉండేవని మీరు అనుకుంటున్నారా? అసలు అల్పపీడనము లేదు, అధికపీడనము లేదు, నీరు ఉంటే కదా తాగేద్దాం మనం. ఇప్పుడు అదృష్టవశాత్తు ఈశ్వరుడు దాన్ని ఉప్పు నీటికయ్యే చేశాడు కాబట్టి అది అలా పడుంది. మీరు ఒక్కటి గుర్తించండి, సముద్రం కెరటాలు ఒడ్డు వరకు వచ్చి వెళ్ళిపోతాయి. నిజంగా సముద్రం ఊళ్ళోకి వద్దామని ఓ రోజు అనుకుంది అనుకోండి, మీరు నేను ఆపగలమండి? ఒక్కనాటికి ఆపలేము. ఎవరాపారు సముద్రం రాకుండా? ఆ శక్తిని
పిల్లలాడుకోవడానికి పనికొచ్చే రీతిలో మీ కాళ్ళు కడగడానికి కెరటమే ముందుకొస్తుంది. అది అశక్తత అనుకుని మీరు లోపలికి వెళ్ళారో శవాన్ని చేసి విసిరేస్తుంది. ఇంత శక్తి ఉన్న సముద్రం, నిత్యగంభీరమైన సముద్రం, ఘోషించే సముద్రం చెలియలి కట్ట దాటి ఎందుకు రాదు? ఇంత శక్తివంతురాలైన సముద్రం చెలియలి కట్ట దాటకపోవడంలోనే మన బతుకుంది కాదండి. అది చెలియలి కట్ట దాటేస్తే మనం అన్నిటిలోనూ మనకి గీసిన గీతలు దాటేస్తాం. నేను ఓ రోజు దాటేస్తున్నాను అనుకోండి సముద్రం, అసలు ఖండాలు ఖండాలు అంతర్ధానం అయిపోతాయి ప్రపంచపటంలో. కానీ ఎక్కడా దాటదు. అసలు నిజంగా ఉన్నది అదే కదండి. అదే చిలిలి కట్ట దాటేస్తే ఇంకెక్కడుంది? భారతదేశాన్నే చూడండి. తూర్పున బంగాళాఖాతము, పడమర అరేబియా మహాసముద్రము, ఉత్తరమున హిమాలయ పర్వతములు, దక్షిణమున హిందూ మహాసముద్రము. మంచు పర్వతం కాబట్టి అది నీరే, నాలుగు వైపులా నీరే. నాలుగు వైపులా నీరే ఉన్నా భారతదేశ పటం నిలబడిందంటే ఇక్కడున్న వైదికారాధనమే. అసలు ప్రపంచ పటాన్ని చూడండి. అట్లాంటిక్ సముద్రం దగ్గర నుంచి, ఆర్కిటిక్ మహాసముద్రం నుంచి, పసిఫిక్ మహాసముద్రం దగ్గర నుంచి ఎటు చూసినా సముద్రాలే. ఇన్ని సముద్రాల మధ్యలో చిన్న 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 భూగోళంలో ఉండేటటువంటి ఆ ఖండాలుంటాయి. ఇంత నీరు ఉన్నా నీరు ఎప్పుడూ భూమి మీదకి రాకుండా సముద్రాన్ని ఏ శక్తి ఆపింది? ఏ శక్తి చెలియలి కట్ట పాటించి దాటట్లేదు? ఆ శక్తి భవానీ. నా దృష్టిలో ఆ భవానీ అయి మనని రక్షిస్తోంది ఆవిడ. అదే ఒక నది ఉన్నది, ఊళ్ళోకి రాకుండా అలా ప్రవహించి సముద్రం వైపుకు వెళ్ళిపోతుంటుంది. ఉండిపోయిన నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఎన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసిపోయినా నీరు ఎక్కువైపోయిందని సముద్రం ఊళ్ళోకి రాదు. మరి ఇన్ని నదులు వరదలు వచ్చాయండి, మీరు ఏం చేస్తున్నారు? సముద్రంలో నీరు ఎక్కువైపోయింది, ఆనకట్ట బద్దలైపోతుందని చెప్పి మీరు కట్టిన ఆనకట్ట యొక్క వరద గేట్లు ఎత్తేస్తున్నారు. కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది అంటున్నారు. బీహార్ దగ్గర నుంచి, నాసికా త్రయంబక్ దగ్గర నుంచి ప్రవహించి వచ్చినటువంటి నదుల యొక్క జలాలు అన్నీ వెళ్ళి కలిసిపోతున్నాయి సముద్రాల్లో. మరి సముద్రంలో నీరు కలిసిపోతున్నప్పుడు ఆ నీరు ఎక్కువైపోయి సముద్రానికి పోటు వచ్చేయిద్దండి. మరి సముద్రం పొంగద్దా? మరి సముద్రం ఎందుకు పొంగదా? ఇన్ని నదులు కలిసిపోతున్నా వానాకాలంలో. మీరు వరద గేట్లు ఎత్తి సముద్రంలో వదులుతున్నారు. సముద్రం ఇంత నీరు నేనెందుకు భరిస్తానని సముద్రం పొంగి మీ మీదకి ఎందుకు రాదు? పొంగిన నదుల యొక్క నీరు తానుబుచ్చుకుంటుంది కానీ సముద్రం పొంగి ఊళ్ళోకి రాదు. ఈ పొంగిన వాటిని పుచ్చుకుని ప్రజలు పాడైపోకుండా పొంగని దాంట్లోకి కలుపుకున్న శక్తి ఏది ఉందో అది భవాని. ఇప్పుడు మీకు ఎక్కడ అమ్మవారు కనపట్టాలా? ఒక సముద్రపు టొడ్డుకెళ్ళి నిలబడితే ఆ సముద్రపు ఘోషలో, దాని గాంభీర్యంలో, దాని కదలికలో, దాని కెరటాల్లో, చెలియలి కట్ట దాటని దాని యొక్క అమరికలో, దాని యొక్క గొప్పతనంలో, మీలోకి తాగిన నీళ్లలో, మీ దాహం తీర్చడంలో, మీ ఇంట్లో ఉడుకుతున్న నీళ్లలో, అంతవరకు ఎందుకండి? ఒక రాత్రికి రాత్రి పంటిపోటు వచ్చింది. పంటిపోటు భరించడం అంటే మాటలు కాదు. అందుకే ఈశ్వరుడు ఎక్కడెక్కడ శరీరానికి ఇబ్బంది వస్తే అక్కడెక్కడ వెంటనే విరుగుడు దేంతో తెలుసా అండి? నీటితోటే. రాత్రి పంటిపోటు వచ్చేసిందండి. అప్పుడు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి లేదు, ఇంట్లో పెయిన్ కిల్లర్ లేదు, బయట హోరన వాన 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, పెద్ద పెద్ద వృక్షములను పెకలింపవచ్చు. 3వ నెంబర్ స్థానిక భద్రతా సూచన ఎగురవేయబడింది. పల్ల ప్రాంతాలని ఖాళీ చేయిస్తున్నారు. రోడ్ల మీద తిరగడానికి లేదు, కోట్లు కట్టేశారు. టెలిఫోన్స్ రవాణా సౌకర్యాలకి అంతరాయం ఏర్పడింది. కమ్యూనికేషన్ సౌకర్యాలు విచ్ఛిన్నమైపోయాయి. ఇప్పుడు ఎలా మీ పంటిపోటు? ఒక్కటే, ఇంత ఉప్పు నీళ్లలో వేసుకుని కాస్త వేడెక్కించి పుక్కిలిస్తే చాలు, పంటి నొప్పి తగ్గిపోయింది. ఎక్కడుంది అమ్మవారి అనుగ్రహం? కంట్లో నలకపడింది, ఎంతకీ రావట్లేదు. కాసి నీళ్లలో కన్ను పెట్టి రెప్ప టపటపలాడిస్తే పోయింది. ఆ నలక నీటిలోకి వెళ్ళిపోతుంది. గభాల్న అన్నం తింటూ పెద్ద నవ్వు నవ్వాడు, ఓ గింజో ఏదో వెళ్ళిపోయి అంతవరకు ఎందుకంటే తింటున్న అప్పడం మొక్కే కత్తిలే వెళ్ళి ఇక్కడ నిలబడింది. ఓ గ్లాసు నీళ్లు గడగడా తాగేశాడు, లోపలికి వెళ్ళిపోయింది. మీకు చూడండి, లోకంలో మొదటి ఓషధి బతికించడానికి ఏదంటే నీరే. స్పృహ తప్పి పడిపోయాడు, చెక్ బుక్ పెట్టుకొచ్చి ఆడిస్తే లేవడం. ఏం వెయ్యాలి? కాసి నీళ్ళట్టుకొచ్చి చల్లాలి. ముఖం మీద నీళ్లు తల్లితే స్పృహ వస్తుంది. పోయిన స్పృహ వచ్చేటట్టు చేసిందేది నీరే. కొన్ని వ్యాధులకైతే ఏం చెప్తారో తెలుసా అండి? నీళ్ళు ఎక్కువ తాగండి, నీళ్ళు ఎక్కువ తాగండి అంటారు. మీరు నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండండి అంటారు. పైల్స్ కంప్లైంట్ ఉందనుకోండి, నీరు ఎక్కువ తాగుతూ ఉండండి మీరు అంటారు. నీరు ఎక్కువ తాగడం ఇవాళ చాలా మంది అసలు ఈ నీరు తాగడం అనేది ఒక పెద్ద ప్రక్రియ చేసేసుకున్నారు కదా వ్యాయామంలో.
కాబట్టి నీరే నీ బతుకు. ఆ నీటి యందు ఇన్ని శక్తులుండి కనపడకుండా రక్షించేస్తున్నాయి. ఒక్కసారి కూడా ఆ తల్లి నీటి రూపంలో నాకు పౌర సన్మానం చేయమని అడగలేదు. నీరు భారతరత్న అడగలేదు, నీరు పద్మశ్రీ అడగలేదు. నీరు నీరుగా ఉండి మిమ్మల్ని రక్షించేస్తాను. అందుకే ఒక్క సనాతన ధర్మమే ఇది పట్టుకుంది. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుణ్ణి పదార్థమునందు చూడడం, ఈశ్వర దృష్టితో చూడడమే పవిత్రత. ఆ చూసేటటువంటి దృష్టికోణం ఇంతలా ప్రతిదాని యందు ఈశ్వర శక్తిని చూడగలిగినటువంటి విస్ఫోటన శక్తి భావజాలమునందు ఉన్న ఒకే ఒక్క విశ్వాసము సనాతన ధర్మం ఒక్కటే. అందుకే మన వేదం కీర్తించినట్టు అలా కీర్తించడం ఇక ఎవ్వరికీ సాధ్యం కాదు. అది ఒక్క సనాతన ధర్మమునకే దక్కింది ఆ అదృష్టం. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుణ్ణి నువ్వు చూడాలనుకున్నావు, అమ్మవారిని చూడాలనుకున్నావు, ఎక్కడ చూస్తావు? నీ కట్టెదుట ఉన్నటువంటి నీటి యందు అమ్మవారిగా ఉన్నది. అసలు నీటికున్న ఇంకొక చాలా గొప్ప గుణం ఏమిటో తెలుసా అండి? కరిగించుట. మీరు చూడండి, కరిగించగలిగినటువంటి గుణం, కలుపుకోగలిగినటువంటి గుణం నీటికి ఒక్కదానికే ఉంది. ఈ కలుపుకోగలిగిన గుణం అనేది నీటిని చూసి మనం నేర్చుకోవాలి. ఈ కలుపుకోవడం అనేటటువంటిది నీరు ఒప్పుకోలేదనుకోండి, నేను నిన్ను బతికించేవాడిని రా, ఇంత గొప్పదాని రా, నేను కలుపుకోనంది అనుకోండి నీరు. అసలు మీకు ప్రపంచంలో చాలా వాటిని మీరు ఉపయోగించడం కుదరదు. కాఫీ కలుపుకోవాలి. ఎందులో కలుపుతారన్నీ? నీళ్లలోనే. ముందు కాఫీకి ఆద్య పదార్థం ఏది? నీరే. ఆ నీరు ఉడకపెట్టేసి ఉడికించేస్తే, వేడిక్కించేస్తే ఆ తల్లిని మీకోసం ఓరుస్తోంది ఆవిడ. అందులో ఉత్ప్రేరకమైన కాఫీని తీసుకొచ్చి వేస్తే, కాఫీ పంట అన్నది సనాతన ధర్మంలో ఇతపూర్వం ఉన్నట్టు నాకు చూపించండి. కాఫీ పంట అన్నది ఈ దేశానికి తెలియదు. కాఫీ తాగడం అన్నది ఈ దేశానికి తెలియదు. ఇదో కొత్త అలవాటు ఈ దేశానికి. కాఫీ, టీ ఈ రెండు తెలియవు. ఈ జాతికి తెలిసి ఉన్నవి రెండే పదార్థాలు, ఒకటి గంజి, ఒకటి మజ్జిగ. గంజి వార్చి నీళ్లు కలిపి ఇంత ఉప్పు వేసి ఇస్తే కష్టజీవి తాగి పొంగిపోయి వెళ్ళిపోయేవాడు. ఇంత మజ్జిగిస్తే సంతోషపడిపోయి దాహం తీరిందని వెళ్ళిపోయేవారు. ఈ రెండే మనకి తెలుసు. 3 చలివేంద్రం పెట్టి నీళ్లు ఇవ్వడం తెలుసు. కాఫీ, టీ ఇవ్వడం మన జాతికి తెలిసిన విషయమే కాదు. అది ఉత్ప్రేరకం అండి. మీరు ఇవాళ 2ంటికి కాఫీ తాగితే రేపు 2ంటికి కాఫీ అడుగుతుంది శరీరం. ఇవ్వకపోతే మీ నర్వస్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. కొంతసేపు ఒప్పుకోదు, నాకు పొయ్యి అని అడుగుతుంది. నికోటైన్ తోటి, పొగాకులో ఉన్న నికోటైన్ ఎలా ఉత్ప్రేరకంగా పనిచేస్తుందో, కాఫీలో ఉన్నటువంటి ఆ ఉత్ప్రేరకం కూడా అలాగే పనిచేస్తుంది నాడీ మండలం మీద. కాబట్టి ఉత్ప్రేరకాన్ని వాడడం ఈ జాతి లక్షణం కాదు. కానీ నువ్వు అలవాటైపోయానంటే ఆ నీరే పుచ్చుకుంటుంది. ఆ కాఫీ గుండని పుచ్చుకుని నల్లగా మారిపోతుంది. మారిపోయి అందులో మీరు పాలు పోసేస్తే, ఎంత తప్పు చేశావురా నాన్న, నీటిలో పాలు కలుపు తప్పు లేదు. నువ్వు చేసింది పాలకి నీటికి మధ్యలో చేసిన తప్పు. పాలు నీటితో కలిసినా గోధుమ రంగులోకి వస్తాయి. అదే నాకు బాగుందని అవుతాం కాఫీ అని. అందులోనే ఉంది అసలు ధర్మశాస్త్రం అంతా. చేస్తున్న తప్పు కాఫీ రంగే. ఇప్పుడు అందులో పంచదార వేసావు, కరిగిపోయింది. షుగరు కాబట్టి డయాబెటిక్ టాబ్లెట్ వేసావు, కరిగిపోయింది. ఇంత పెద్ద టాబ్లెట్ ఇచ్చారండి డాక్టర్ గారు, నేను మాత్రం మింగలేనంటాడు. ఇంత ముద్దలు మింగేస్తాడు. అది విచిత్రం. కొంతమందిని అడగండి, క్యాప్సూల్ మింగలేనండి అంటాడు. ఇంజక్షన్ చేయించుకుంటావా? అమ్మో భయం అండి. అక్కర్లేని తినే జబ్బులు తెచ్చుకుంటావా? సిద్ధం అండి. మరి టాబ్లెట్ ఇప్పుడు మింగలేవి ఏం చేయాలి? నీళ్లలో వేసేసి కలిపేసుకుని తాగేస్తారు. లేకపోతే ఏం చేస్తారు? ఇంకా కొంతమంది చేస్తారు అట్టహాసం. ఆ నీళ్లతో టాబ్లెట్ వాడు టాబ్లెట్ వేసుకుంటున్నాడని అపార్ట్మెంట్ అంతా తెలుస్తుంది. అని కంఠం తెరిచి ఎక్కడికో వేళ్లు పెట్టేసి ఇంకక్కడి నుంచి ఏదో పెద్ద బ్రహ్మాండం లోపలికి పంపించేస్తున్నట్టు నీళ్లు తాగేసి హా హూ అని పెద్ద పెద్ద కేకలు వేసేసి ఏదో బీజాక్షరాల్ని వనదుర్గా మంత్రాలు జరిగినట్టుగా తరివేసి అప్పుడు వెళ్ళింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాడి జబ్బు తగ్గే వరకు కదిలిపోతారు. అలా వేసుకుంటాడు టాబ్లెట్. కరుగుట, నీటికి కరిగే శక్తి వదిలిపెట్టినా, కలిసే శక్తి వదిలిపెట్టినా అసలు మీరు చాలా పదార్థములను పుచ్చుకోలేరు. అంతవరకు ఎందుకంటే మీరు వాడిన చెత్త, చెదారం, మురికి అన్నీ ఎవరు తనలో కలుపుకు పట్టుకుపోతోంది? నీరే. ఆవిడ అలా కలుపుకు పట్టుకుపోకపోతే మన బతుకెక్కడుంది? ఏది కలిపి అంత ఉదారంగా తీసుకెళ్లిపోతుందో అవన్నీ చాలా హీనంగా కనపడతాయండో మనకి.
నాకైతే అనిపిస్తుంది అసలు నిజంగా గౌరవింపబడవలసినటువంటి గొప్ప మున్సిపల్ వర్కర్స్ ఎవరో తెలుసా అండి? అసలు మున్సిపాలిటీకి ఉండవలసినటువంటి గొప్ప చిహ్నాల్లో మొదటి చిహ్నం కాకి. కాకి లాంటి స్కావెంజర్ ఎక్కడుందండి? అని పడేస్తే తినేస్తుంది. మిరపకాయలు రోడ్డు మీద పడేస్తే తినేస్తుంది. మీరు చింతపండు ముద్ద బారేస్తే తినేస్తుంది. వర్షాకాలంలో చిమ్మెట్టలు తినేస్తుంది. ఆఖరికి ఏదీ దొరక్కపోతే పంది మీద వాలి దాన్ని ఒంట్లో ఉన్న పురుగులు తినేస్తుంది. దానికి అలా జీర్ణమైపోతుంది. కాకి అన్నది లేకపోతే మీకు ఇంత శుభ్రత ఎక్కడుంది నాకు చెప్పండి? రోడ్ల మీద సగానికి సగం పనికి మాలిన పదార్థాలన్నింటినీ తినేసేది కాకి ఒక్కటే. ఆఖరికి ఇంట్లో కుక్క చచ్చిపోయిందని తీసుకెళ్లి వీధిలో బారేస్తాడు. తొందరగా కుక్కను తినేసి దాని కంపు లేకుండా చేసేది కాకి. ఇంకా మనం మనుష్యులమై పుట్టి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా చేతకానంత హేయమైన రీతిలో స్నానం చేసేటటువంటి నది ఘాట్ల దగ్గర కూడా చెయ్యకూడని పనులు చేస్తుంటే పంది ఒక్కటే వచ్చి శుభ్రం చేస్తుంది. కాబట్టి నేనంటాను, మనిషి కన్నా పంది 1,000,000 రెట్లు మంచిది అంటాను. నీవు చెయ్యకూడని పని నువ్వు చేస్తే అది అక్కడ స్నానఘాట్టుని శుభ్రంగా అదుంచుతోంది, అది తినేస్తోంది వచ్చి. మనిషివా పశువా? గంగానది ఘాట్ దగ్గర నువ్వు చేసేది అటువంటి పనులు, గోదావరి ఘాట్ దగ్గర నువ్వు చేయవలసినటువంటి పనులు. అంటే మనిషి పశువు అయి ఉంటే పశువులలో అధమమైనటువంటి పశువు మనిషికి ఉపకారం చేసి బతుకుతోంది. నీటికి ఆ శక్తి లేకపోతే, కల్మషాలన్నింటినీ నీరు పట్టుకెళ్ళి ఉండకపోతే, ఆ నీరు కలుపుకోకపోతే మనం ఏమైపోయి ఉండేవాళ్ళం. ఈ శక్తులన్నీ నీటి యందు మీరు చూసి, ఆహా నీరా నువ్వు లేకపోతే నా బతుకెక్కడదని మీరు కృతజ్ఞతతో నమస్కరించడమే భవాని. ఇప్పుడు ఈ భావనలు మీలోంచి ప్రచోదనమైతే మీరు అమ్మవారి ముందు పొంగిపోయారే, ఇవన్నీ విని మీరు పొంగిపోతున్నారే, ఇదే మీరు అమ్మవారికి చేసినటువంటి నమస్కారంగా తల్లి స్వీకరించి, ఆ తల్లి ఏం చేస్తుంది? నీటి సమృద్ధితో లోకం బాధపడకుండా, అనారోగ్యం లేకుండా అందరూ సుభిక్షంగా ఉండేటట్టుగా. అందుకే అసలు ఆశీర్వచనం ఏమిటో తెలుసా అండి? ఒక ఊరు బాగుండాలంటే కాలే వర్షతు పర్జన్య, కాలమునకు పడవలసిన వర్షములు పడుగాక, పడకూడని వర్షం పడకుండుగాక. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితం, బ్రాహ్మణాస్సంతు నిర్భయా. కాబట్టి ఆ సస్యశ్యామలమై ఉండడానికి, అందరూ సుఖంగా ఉండడానికి, పశువులకి అన్నిటికీ నీరు దొరకాలి. అలా నీరు దొరికేటట్టుగా చెయ్యగలిగినదేదో అటువంటి స్థితి అటువంటి తల్లి అనుగ్రహించుగాక. ఈ భవానీ నామంతోటే అమ్మవారు స్థానీశ్వర పీఠంలో పీఠాది దేవతగా పూజలు అందుకుంటోంది. అమ్మా ఇన్ని శక్తుల రూపంలో చూస్తున్నానమ్మా, ఒక్కసారి ఈ శక్తుల రూపంలో నువ్వు విరాజమానురాలివై ఉండగా నమస్కారం చేసుకుందాం అనుకుంటున్నానమ్మా అని మీరు అనుకుంటే, స్థానీశ్వర పీఠంలోకి వెళ్ళి అమ్మవారిని భవానీగా ఎవరు చూస్తారో, భవానీ అని పేరు చెప్పినప్పుడు రేపు కోటి కుంకుమార్చనలో ఓం భవాన్యే నమః అంటాం. అన్నప్పుడు మీరు శ్రీమాత్రే నమః అంటారు. ఆవిడే మా అమ్మ అని కుంకం వేస్తారు. అంటే ఆవిడ పొంగిపోతుందన్నమాట. అబ్బా నన్ను గుర్తించారు, నన్ను అమ్మగా వీళ్ళు ఆరాధించారు, నా పాదాల మీద కుంకం వేశారు, అంతే. ఆ నీటికి లోటు లేకుండా లోకం రక్షింపబడుతుంది. అందుకే లలితా సహస్రంతో కుంకుమార్చన చెయ్యండి అంటారు. అంత పరమోత్కృష్టమైనటువంటి నామము భవానీ నామము. రేపు అమ్మవారు పలికించినటువంటి వేరొక నామాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. మూలం భుజంగై కుసుమంచ భృంగై శాఖాప్లవంగై శిఖరం విహంగై నాస్త్వేవ తచ్చందన పాదపస్య ఎన్నాశ్రితం దుష్టతరైశ్చ హింసై అన్నారు. ఇంత గమ్మత్తైన మాట చెప్పారంటే, అదొక గొప్ప గంధపు చెట్టు. అది ఒక గొప్ప గంధపు చెట్టు కదా, మీరు దగ్గరికి ఎడదామంటే దాన్ని త్రాచుపాము చుట్టుకు పడుతుంది. గంధపు చెట్టు కదా, మీరు దగ్గరికి పెడితే ఓ చిన్న ముక్క విరిచి తెచ్చి దాన్ని చక్క సాన మీద అరకదీసి ఈశ్వరుడికి అర్పిస్తారు. కానీ ఆ గంధపు చెట్టు జీవితానికి ప్రయోజనం లేదు, మీరు వెళ్ళలేరు, దాని దగ్గరికి వెళ్ళలేరు. గంధపు చెట్టు సిద్ధంగా ఉంది, దాని కొమ్మ విరిస్తే మీరు తీసుకొస్తే అరిగిపోవడానికి సిద్ధంగా ఉంది.
కానీ గంధపు చెట్టు ఉపయోగంలోకి రాదు. కారణం ఒక్కటే, ఆ గంధపు చెట్టు యొక్క వాసన కొరకు హరిచందన కోటరమునకు పోవు నాగతరునియబోలెన్నంటారు నిజమన గారు. అలా ఆ గంధపు చెట్టు మొదలు చుట్టుకుని త్రాచుపాము పడుకుంది. కాబట్టి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఒక కొమ్మ తేలేరు, పనికి రాకుండా అయిపోయింది. మూలం భుజంగై కుసుమంచ భృంగై. ఓ చెట్టు ఉంది, దానికి పువ్వులు ఉన్నాయి. మీరు ఆ పువ్వు ఒకటి కోసి ఈశ్వరుడికి అర్పిద్దామంటే దాని మీద 2 పెద్ద కందిరీగలు తిరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఆ పువ్వు కోద్దామని దగ్గరికి వెళ్ళారనుకోండి, కందిరీగలు కుడతాయి. కాబట్టి కందిరీగలు కుడతాయన్న భయం మీకుంది కాబట్టి మీరు ఆ పువ్వు కొయ్యలేరు, మీరు పువ్వులు ఈశ్వరుడికి అర్పించలేరు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చందనపు చెట్టులో దోషం ఉందా? లేదు. ఎందుకు చందనపు చెట్టు మీకు పనికి రాకుండా పోయింది? త్రాచుపాము చుట్టుకుని పువ్వు ఉంది, ఈశ్వరుడికి పూజ చేయడానికి మీరున్నారు, కానీ పువ్వు ఇవ్వడానికి చెట్టుకు అభ్యంతరం లేదు. కానీ మీరెందుకు పువ్వు కొయ్యలేకపోతున్నారు? కందిరీగలు దాని మీద తిరుగుతున్నాయి, అందుకని మీరు ఆ పువ్వు కొయ్యలేరు. శాఖా ప్లవంగై. ఒక చెట్టుకి కొమ్మ ఉంది, ఆ కొమ్మ మీదకి మీరు ఎక్కితే దానికి ఉన్న ఆకులు 4 తెచ్చుకుని పత్ర పూజ చేస్తారు, కానీ ఆ కొమ్మ ఎక్కడానికి వీలు లేదు. కారణం ఏంటంటే దాని మీద కొండముచ్చులు కూర్చున్నాయి, మీరు వెడితే మీద పడతాయి. అందుకని మీరు ఆ కొమ్మ ముట్టుకోలేరు, దాని ఆకులు తేలేరు. శిఖరం విహంగై. ఒక పెద్ద పర్వత శిఖరం ఉంది, దాని మీద కొన్ని మణులున్నాయి, రాళ్లున్నాయి. మీరు వాటిని తీసుకొచ్చి ఈశ్వరుడికి ఆ మణులతో పూజ చేస్తారు. కానీ మీరు అక్కడికి వెడదామంటే మీకు ఒక భయం ఉంది. ఎందుకని? అక్కడ గ్రద్దలు రాబందులు కూర్చుని ఉన్నాయి ఆ శిఖరం మీద. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. చందనపు చెట్టు ఉంది, కానీ త్రాచుపాము ఉంది, పువ్వు ఉంది, కందిరీగి ఉంది, కొమ్ముంది, కొండముచ్చుంది, శిఖరం ఉంది, గ్రద్దలు రాబందులు ఉన్నాయి. పనికొచ్చేవన్నీ ఉన్నాయి, పనికి రాకుండా పోతుంది. ఎందువల్ల? అవి ఆశ్రయమిచ్చేవి వాటికి. ఇవి వచ్చి పడుకుంటే కాదనలేకపోయాయి. అవి అనలేవు, దాని బలహీనత. అదే దాని బలహీనత. చందనపు చెట్టు నా దగ్గర నువ్వు పడుకోకని త్రాచుపావును అనలేదు. ఆ ఏమంటే దానికి అదంతా పక్కన పెట్టండి, అనలేకపోవడం బలహీనత ఏ కారణానికి. ఒక శిఖరం నా మీద వాలవద్దు, గద్దల్ని రాబందుల్ని అనలేదు. అలాగే ఒక పువ్వు నా మీదకి రాకు, వాడు వెళ్ళిపోయాడంటే ఇంకా నా జన్మ నిరర్ధకం అయిపోతుంది, నేను వాలి కింద పడిపోతాను, ఈశ్వర పాదాలు చేరలేను, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, కందిరీగని అనలేదు. అలాగే ఒక కొమ్మ, వాడు 4 పత్రాలు కోస్తే పూజ చేస్తాడు, నా చెట్టు జన్మ ధన్యం అవుతుంది, వాడిని కోసుకొని అని కొండముచ్చుని తరమలేదు. కాబట్టి దుష్టులను లేదా ఎవరు ఆశ్రయించి ఉన్నారో వాళ్ళని నువ్వు నా దగ్గర ఉండవద్దు, నేను వారి దగ్గరికి వెడతానని చెప్పగలిగినటువంటి సత్తా వాటికి లేదు. అందుకనేమయ్యాయి? అవి పనికిరానివైపోయాయి. నీ మనుష్య జన్మ కూడా అందుకే నిరర్ధకమవుతోంది. ఎందుకో తెలుసా? నీలోని మనస్సు అక్కరమాలిన వాటన్నిటికీ పెద్దపీట వేసి దానికోసం పరుగులు తీస్తుంది. ఏది నీ మనుష్య జన్మకు సార్థకతో అటువైపుకి నువ్వు వాటిని త్యాగం చేసి వీటి వైపుకి వెళ్ళలేవు. అది వదిలిపెట్టి ఈశ్వరుడి దగ్గరికి ఎడతాను ఒక్క నాటికి అనలేడు. మీరు చూడండి, నేను ఒక మాట అంటే మీరు ఏమనుకోకండి నన్ను. అక్కర్లేనటువంటి వాటి దగ్గరికి అన్నింటికీ వెళ్ళి నేను కూర్చుంటానంటారు. ఓ ఊటీ వెళ్ళడానికి సిద్ధం, లేకపోతే ఏ హిల్ స్టేషన్కి వెడతా ఉంటారు, అక్కడికి వెడతా ఉంటారు, ఇక్కడికి వెడతా ఉంటారు. ఒక క్షేత్రానికి వెళ్ళి ఒక 3 రోజులు ప్రశాంతంగా నేను ఆ క్షేత్రంలో గడుపుతాను అన్నాడు. అదే ఎంత ఇష్టం లేకపోయినా కొడుక్కి, కూతురికి, భార్యకి, బంధువులకి ఎవరికొకళ్ళకి అనారోగ్యంగా ఉంది హాస్పిటల్లో, అక్కడే దోమలు కుడుతున్నా పక్కన బల్ల మీద పడుకోవడానికి ఇష్టపడుతున్నావే వాళ్ళని హాస్పిటల్లోంచి పంపే వరకు. అక్కడ పడుకోవడానికి ఇష్టపడ్డవాడివి ఒక క్షేత్రంలో ఒక గదిలో పడుకుని నిద్ర చేయడానికి ఎందుకు ఇష్టపడవు? ఇక్కడ ఉండలేమండి, దోమలండి, చాలా కష్టమండి. ఎందుకు వస్తాయి ఈ మాటలు నీ నోటి వెంట? అంటే నీకు ఆ వస్తువు కోసం సుఖాన్ని త్యాగం చేయడంలో వెనకంజ వేస్తావు. ఈశ్వరుడి కోసం నీ సుఖత్యాగం నువ్వు చెయ్యవు, కానీ నువ్వు పడే సుఖాలని ఈశ్వరుడు నీకు ఇవ్వాలి.
ఇది కృతఘ్నత. దీన్నే శాస్త్రం అంది కృతఘ్నత అని. భావనామాత్ర సంతుష్టాయై నమః. నిన్ను నువ్వు పరిశీలనం చేసుకుంటే ఆ మనసు భావనతో నేను తృప్తి పడతానన్నాడు. మీరు చూడండి, మన పట్ల ఒకడు అమర్యాదతో ప్రవర్తించాడు అనుకోండి, మనం నొచ్చుకుని ఏదో ఒక రోజున వాళ్ళని పిలిచి అంటాం, నేను మీ పట్ల ఉదారుడిగా ఇన్ని మాటలు వ్యవహరించాను, మీరు ఇంత సంకుచిత ధోరణితో నా పట్ల ప్రవర్తిస్తున్నారు, మీకు మర్యాద తెలియట్లేదు నా పట్ల అని ఎప్పుడో అప్పుడు మీరు అంటారా అనరా? అలా ఓర్చుకుంటూ ఉంటారా? ఓర్వలేరు, ఎప్పుడో అప్పుడు అంటారు. ఈశ్వరుడు అంటున్నాడా అలాగా? అలా అనడు ఆయన. ఎందుకు అనడో తెలుసా అండి? ఒక్కటే కారణం, నీకు ఇచ్చేశాడు శరీరం, నీ ఇష్టం, దాన్ని నీకు ఎలా కావాలంటే అలా వాడుకో, ఆయన ఏమీ అంటాం. నీకు మనస్సు అనబడేటటువంటి చందనపు చెట్టునిచ్చాడు, దాన్ని అరగదీసి ఈశ్వరుడికి ఇస్తే నీ అదృష్టం. అక్రమాలిన వాటన్నింటి దగ్గర పెట్టి పావులకి ఆశ్రయం ఇచ్చినా నీ ఇష్టం, ఆయన ఏమండం. నీకు పూజ చెయ్యడానికి కావలసినటువంటి మానస పూజ చెయ్యడానికి ఆయన చుట్టూ తిరగాలని కోరిక పెంచుకుంటే పెంచుకోవడానికి సిద్ధంగానే ఉంది మనసు. అసలు ఆ పల్లవములు తొడగనివ్వవు, దాని మీద కొండబుచ్చుల్ని కూర్చోబెట్టి ఉంచుతావు. ఎప్పుడు అక్రమాలిన కోర్కెలతో అర్ధరహితమైన విషయాలతో ఎప్పుడూ పరుగులు తీస్తూనే ఉంటాం తప్ప దాన్ని ఈశ్వరాభిముఖం చేసే ప్రయత్నం చెయ్యవు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనసుది తప్ప మనసుకి వచ్చినటువంటి భావజాలమును నియంత్రించలేకపోవడం తప్ప. దాని పేరే మనసు, అది సంకల్ప వికల్ప సంఘాతం. అది ఎప్పుడు రెండు చెప్తున్నారు, ఎప్పుడు ఒకటి చెప్పదు. అందుకే దాన్ని సంకల్ప సంఘాతం వికల్ప సంఘాతం అంటారు. సంకల్ప వికల్ప సంఘాతం అంటారు. ఇలా చెయ్యి, ఇలా చేయడం మాని, నీ ఇష్టం. ఏమండి, తిరుపతి వెళ్ళి తిరుపతిలో 2 రోజులు ఉందామా, తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి అలా బయలుదేరి అక్కడ ఒక హిల్ స్టేషన్ ఉంది, అక్కడ కూడా 2 రోజులు ఉందామా అంటే ఈ రెండూ చెప్తుంది. అది చెప్పిన తర్వాత మీరు కొంచెం దానికి అవకాశం ఇచ్చేశారనుకోండి, తిరుపతి చాలా మాటలు వెళ్ళాం కదా, ఈసారి అలా హిల్ స్టేషన్కి వెళ్ళొద్దాం అంటుంది. మిమ్మల్ని లాగడానికి ప్రయత్నం చేస్తుంది. నోర్మోయ్ అని మీరు అన్నారనుకోండి, అప్పుడు అది తిరుపతి వెళ్తుంది, లేకపోతే అది హిల్ స్టేషన్కి. ఎప్పుడంతే మనుష్యుడి ఒకడు వృద్ధిలోకి వచ్చాడంటే వాడి కొత్త కాళ్ళు వాడి కొత్త చేతులు ఏమి ఉండవండి. అందరికున్న కాళ్లే వాడికి ఉంటాయి, అందరికున్న చేతులే వాడికి ఉంటాయి, అందరికున్న ముక్కే వాడికి ఉంటుంది, అందరు తినదే వాడు తింటాడు, అందరు పీల్చిందే వాడు పీలుస్తాడు. వాడు ఎందుకు అభ్యున్నతిని పొందుతాడంటే వాడి మనసుని నియంత్రిస్తాడు. అక్కడికి పాములు కొండముచ్చులు అవి చేరకుండా వాడు జాగ్రత్త పడుతూ ఉంటాడు. వేరొకడు పావులకి కొండముచ్చులకి గద్దలకి రాబందులకి కందిరీగలకి ఆశ్రయం ఇస్తాడు. కాబట్టి అది ఎప్పుడూ పనికిరాదు. భావన ఇది భావనాగమ్య, భావము చేత గమ్యమును చేరుతూ ఉంటుంది. ఇందులో ఇబ్బంది ఎక్కడొస్తుందో తెలుసా అండి? అసలు ఈ మాట చెప్తే వినే అవకాశం లేకుండా ఉంటాయి ప్రాణులు. ఇప్పుడు ఒక కుక్క యందు ఒక జీవుడే ఉన్నాడు, వాడికి అన్ని షడూర్ములు సమానం, ఆకలి దప్పిక జర మరణము శోకము మోహము సమానం మనతో. కానీ ఒరే ఇది జన్మ ప్రయోజనం రా అని మీరు చెప్దాం అనుకున్నారనుకోండి, వినడానికి అనుకూలంగా వాడికి మనసు ఉండదు. ఆ లోపలున్న జీవుడికి వినడానికి అనుకూలమైన మనసు ఉండదు, ఆచరణ యోగ్యమైన సందేశం ఇవ్వగలిగిన మనసు ఉండదు. అది కర్మ అనుభవిస్తుందంతే. ఒక్క మనుష్య ఉపాధి మాత్రమే అలా ఒకవేళ తెలియక భావజాలమును దగ్గరికి చేర్చుకున్నా మార్చుకునే అవకాశం ఆ మనసుకుంటుంది. మనసు తుప్పట్టుందండి. ఒకవేళ ఇలాంటివన్నీ చేర్చుకుని తెలుసుకున్నాడు ఒకడు, వాడు ప్రాజ్ఞుడు, వాడు అధికారి అంటారు శాస్త్రంలో. అంటే అర్హత పొందినవాడు, ఈశ్వరానుగ్రహం పొందినవాడు. ఆయన ఏం చేస్తాడంటే దిద్దుకుంటాడు. ఏం చేస్తాడంటే ఇక నుంచి నా జీవితంలో తక్కెడ పెట్టినప్పుడు ఈశ్వరుడికి ఎక్కువ, ఇతరములకు తక్కువ అంటాడు. అలా తక్కువ ఎక్కువ ఆయన నడువడిలో తెలిసిపోతుంటుంది. ఈ ఎక్కువ మీరు పెట్టడం వచ్చిన కొద్దీ దాని మీద ఆకర్షణ పెరిగి మిగిలినవి త్రోసి రాజని మీరు అటు వెళ్ళగలుగుతారు. దానివల్ల ఈ జన్మకే సార్థకత. ఇటు వదిలి అటు వెళ్ళారనుకోండి, ఆ జన్మ మళ్ళీ చిక్కుల్లో పడిపోతుంది, మళ్ళీ బంధనాల్లో పడిపోతుంది, మళ్ళీ నీచయోనిల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి భావన చేత గమ్యమును చేరవచ్చు. గమ్యం అనగా ఈశ్వరుణ్ణి చేరిపోవడమే గమ్యం. గమ్యం అంటే ఏంటండి? కల్మినేషన్ అంటారు. కల్మినేషన్ అంటే పూర్తగుట, కదలిక పూర్తయిపోతే దానికి గమ్యం అని పేరు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ మాట మీరు.
ఇప్పుడు నేను ప్రవచనం చేయడానికి ఇక్కడికి వచ్చాను. నా గమ్యం ఏది? ఈ వేదిక. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లేవడానికి ఇష్టపడినా. నేను మళ్ళీ మంగళం చెప్తేనే లేవడానికి ఇష్టపడతాను. కాబట్టి ఇప్పుడు కదలికలన్నీ ఆగిపోయి, అన్ని బాహ్య కదలికలు ఆగిపోయి ఏ కదలిక ఉంది? ఇప్పుడు లోపల ఈశ్వర సంబంధమైన కదలిక ఒక్కటే ఉంది. ఈ కదలిక కోసమని చెప్పి అన్ని కదలికలను ఆపేశారు మీరు. అన్ని కదలికలను ఆపేస్తే, అన్ని కదలికలు ఆగిపోతే మీరు గమ్యానికి చేరిపోయారని గుర్తు. నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరేదో మెడ్రాస్లో బయలుదేరి ఇంటికి బయలుదేరారు. మీరు మెడ్రాస్లో బయలుదేరినప్పుడు మీ గమ్యం ఏది? మీ ఇల్లు. మీరు గమ్యం చేరిపోగానే మీ చొక్కా విప్పేస్తారు, బనీని విప్పేస్తారు, స్నానం చేసేస్తారు, పెట్టి అక్కడ పారేస్తారు, అన్ని పారేస్తారు. అంటే భద్రమైన స్థానాన్ని మీరు చేరిపోయారు, చేరవలసిన చోటు చేరిపోయారు. ఇహ కారు ఎక్కడం, రైలు ఎక్కడం ఏముండవు, కూర్చుంటారు ఇంట్లో. అంటే కదలికలు ఆగుతాయి అక్కడ అని గుర్తు. అక్కడ ఇంకా తిరగడం. అదేట కాలు పిల్లలు అలా తిరుగుతారు ఇంట్లో అంటారు. అందుకే ఇంట్లో తిరగరు, ఇంట్లో కూర్చుంటారు. ఏదో ఆలోచన చేస్తేనే తిరుగుతారు ఇంట్లో. కాబట్టి గమ్యము కదలికలు ఆగిన స్థానము. కదలికలు దేనివి? మనసువి. మనసు కదలికలు ఆగిపోవాలి. అక్కడ ఎక్కడ ఆగిపోవాలి? ఈశ్వరుడి. ఈశ్వరుణ్ణి చేరడానికి కదిలి 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 ఈశ్వరుణ్ణి చేరి ఈశ్వరుడిలో చేరిపోయిన మనసు కదలగడం ఆగిపోతుంది. అలా ఆగిపోవడమే తుది. అలా ఆగిపోవడమే మనసు చేరవలసిన స్థానం చేరడం. అంటే అసలు అటువైపు ప్రయాణం మొదలెట్టాలా మీరు? మెద్రాసులో బయలుదేరి కాకినాడ రావాలనుకున్నవాడు మెద్రాసు నుంచి కాకినాడ వచ్చే రైలు ఎక్కాలి. ఏదో రైలు ఎక్కాను కదండి నేను బెంగళూరు రైలు ఎక్కితే ఒక్కనాటికి నీ గమ్యం నువ్వు చేరవు. నువ్వు గమ్యానికి ఇంకా దూరం అవుతున్నావు కదండి. ఏదో రైలుని ఎక్కేస్తే సరిపోతుంది ఏంటి? ఏదో భావం కదా నేను ఆశ్రయం ఇచ్చేస్తాను మనసుకి అంటే సరిపోతుంది ఏంటి? ఒక్కనాటికి గమ్యం చేరవు, ఈశ్వరుణ్ణి చేరవు, ఎటో విడిపోతుంటావు. కాబట్టి భావనాగమ్య, భావనములకు ఆలవాలమైనటువంటి మనస్సు ఈశ్వరుడి వైపుకి ఆభిముఖ్యమును పొందవలే, ఈశ్వరుడి వైపుకి తిరగవలే. ఇది తిరగడం అంటే ఏమన్నా ఇంకా మేము ఎప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టూ తిరగమా? అలా అని చెప్పలేదు శాస్త్రం. పానీయంబులు త్రాగుతున్, కుడుచుతున్, భాషించుతున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుతున్, లక్షించుతున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుగడీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిసుతుడే తద్విశ్వముంభువర. నిన్నటి రోజున మీకు నేను భవానీ అన్న నామం గురించి చెప్పాను. అమ్మవారిని ఎక్కడ చూస్తారు మీరు? అస్తమానం కనపడుతోంది ఆవిడ నీటి రూపంలో. అలా కనపడినప్పుడు అలా మీరు అన్వయం చేసుకోగలిగితే, మాట్లాడితే అమ్మవారి అనుగ్రహం, చేయి కదిలితే అమ్మవారి అనుగ్రహం, మీరు తింటే అమ్మవారి అనుగ్రహం, జీర్ణమైతే అమ్మవారి అనుగ్రహం, నీరు అమ్మవారి అనుగ్రహం, వాయువు అమ్మవారి అనుగ్రహం, చూస్తే అమ్మవారి అనుగ్రహం. మీరు ఏది చేస్తున్నా ఆ పనిని ఈశ్వరుడితో అనుసంధానం చెయ్యగలిగినప్పుడు మీకు ఎందుకు బెంగ ఉంటుంది? అసలు ఈశ్వర పూజ పూజా మందిరంలోనే కూర్చుని చెయ్యాలని ఎక్కడుంది? ఈశ్వరుడి వేపుకే ఉందా కదలిక? అదొక్కటి మీరు చూసుకుంటే చాలు. ఈశ్వరుడి వేపుకి కదులుతున్నామనుకున్నటువంటి భ్రాంతి ముసుగు వేసుకుని మరో కదలిక పెట్టుకున్నారనుకోండి, రైలే ఎక్కానని బెంగళూరు రైలు ఎక్కినట్టు. అక్కడొక్క చోటే మీరు జాగ్రత్త పడాలి. నా కదలికలు ఈశ్వరుడి వైపుకే ఉన్నాయి. ఇది మీరు నిజంగా నిలబడగలిగితే ఆ భావనల చేత మీరు ఈశ్వరుణ్ణే పొందుతారు. మనస్సు వలన పొందడం అంటే ఎంత చమత్కారంగా ఉంటుందో తెలుసా అండి? ఒక వాడలో ఒక ఎదురింట్లో ఒక వేశ్య ఉండేది. ఆ వేశ్యకి ఎదురింట్లో ఒక సాధువు ఉండేవాడు. రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఆఖ్యానం. ఈ వేశ్యాగృహానికి విటులు వస్తూ ఉండేవారు. ఆ ఇంట్లో ఉన్న సాధువు ఈ ఇంటి వంక చూసి, అదిగో కార్లల్లో వచ్చారు, ఐశ్వర్యవంతులు వచ్చారు, వాళ్ళని పీడించేస్తుంది, వాళ్ళ ఐశ్వర్యం పుచ్చేసుకుంటుంది, వాళ్ళకి భోగాన్ని అందజేస్తోంది అని అదే ఆలోచిస్తుండేవాడు. ఈ వేశ్య హేయమైనటువంటి పని చేస్తూ మహానుభావుడు తన జీవితానికి సార్థకత కల్పించుకున్నాడు, సమస్తం త్యాగం చేశాడు. చక్కగా ఈ పాటికి ఈశ్వరార్చన చేసుకుంటూ ఉంటాడు, ఈ పాటికి శిష్యులకి వేదాంత బోధ చేస్తుంటాడు అని ఈవిడనుకుంది. ఇద్దరి శరీరాలు పడిపోయాయి ఒక కాలంలోనే. సాధువు కోసం యమభటులు వచ్చారు, వేశ్య కోసం దేవదూతలు వచ్చారు. ఆయన అన్నాడు, నా కోసం దేవదూతలు రావాలి, ఆవిడ కోసం యమభటులు రావాలి. ఆవిడంది నిజమే, నా కోసం మీరు రావాలి, వారి కోసం దేవదూతలు రావాలి. ఆయన చెప్పింది నిజమే. నేనన్నీ తప్పు పనులే చేశాను, మీరు పొరపాటు పడుతున్నారు, నన్ను మీరు తీసుకెళ్ళండి అని. అంటే వాళ్ళు అన్నారు, కాదు,
తప్పనిసరి పరిస్థితులలో శరీరంతో తప్పు చేసినా మనసు పూర్ణంగా ఈశ్వరుడు యందు పశ్చాత్తాపంతో కవిలిపోయింది నీ మనసు. అందుకని నువ్వు దేవలోకానికి వస్తున్నావు. ఆయన ఈశ్వరార్చన యందున్నట్టుగా ఉన్న మనసంతా నువ్వు చేస్తున్న పని మీదే ఉంది. కాబట్టి ఆయనే యమలోకానికి వస్తున్నాడు అన్నాడు. భావనాగమ్య, నీ మనస్సు అంత పవిత్రంగా ఉండాలి. కానీ ఇందులో వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? మళ్ళీ మనసు ఏం చేస్తుందంటే దీన్ని పూత కింద తీసుకుంటుంది. నేను ఎక్కడున్నా నా మనసు ఈశ్వరుడి దగ్గర ఉందండి వెళ్ళిపోతుంది. ఆవిడలా నువ్వు ఉండలేవు. ఆవిడలా ఉండగలిగిన స్థితి నీకు వచ్చేస్తే నీ గురించి మాట్లాడరు. అది వచ్చేంత వరకు మాత్రం ఆ సాధన అలాగే ఉండాలి. సాధన లోపిస్తోంది, సాధన పాడైపోతోంది అనుకున్నప్పుడు త్యాగం చెయ్యగలిగిన స్థితి రావాలి. కాబట్టి చూడండి, అటువంటి స్థితిని పొందగలిగితే దాని చేత భావనాగమ్య. కాదు మీకు ఇందులో నేను మీకు ఒక విషయాన్ని మనవి చేసే ప్రయత్నం చేస్తాను. భావన చేత ఈశ్వరుణ్ణి పొందవచ్చు అని నేను మాట్లాడుతున్నాను. భావన చేత ఈశ్వరుడు పొందబడడు అని నేను మాట్లాడలేదు. భావన చేత పొందవచ్చు, లేకపోతే అసలు మొత్తం సిద్ధాంతమే అయోమయం అయిపోతుందండి. కాబట్టి భావన చేత పొందవచ్చు అనడానికి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. హనుమ సీతమ్మ తల్లి దర్శనం చేస్తానని బయలుదేరి వెళ్ళారు. సీతమ్మ తల్లి ఎలా ఉంటుందో ఆయనకి తెలుసా? ఆయనకి తెలియదు. ఆయనకి ఏం తెలుసు అంటే ఒక ఊహ చేస్తున్నారు ఆయన, సీతమ్మ ఇలా ఉంటుందని. ఎందుకని? అక్కడ భర్తల యొక్క కౌగిళ్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వీణలు వాయిస్తున్న వాళ్ళు ఉన్నారు, విపంచి వాయిస్తున్న వాళ్ళు ఉన్నారు, మృదంగం వాయిస్తున్న వాళ్ళు ఉన్నారు, నాట్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మధురపానం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంతమంది అక్కడ పడుకుని ఉన్నారు, ఆడుతున్నారు, తాగుతున్నారు, తూలుతున్నారు, తింటున్నారు. ఆయన ఏమంటున్నారు? సీతమ్మని చూడలేదు, లంకకి తీసుకొచ్చిన సీతమ్మని ఆయన చూడలేదు. అసలు సీతమ్మనే చూడలేదు. ఇంకా లంకలో ఉన్న సీతమ్మని చూసేస్తే ఇంకెక్కడది? చూడలేదు కదా ఆయన ఇప్పటి వరకు. చూడకపోయినా ఇలా ఉంటుందంటున్నారు. ఇలా ఉంటుందనుకోవడం భావనయా కాదా అని చెప్పండి. భావనయేనా కాదా? అది భావనయే, ఖచ్చితంగా భావనే. సుందరకాండలో ఆయన అన్నారు, ఉష్ణార్ధితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మాభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం హై అని అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అన్నారు. ఆ తల్లి ఎలా ఉంటుంది? కన్నుల వెంట నీరు కారుతూ ఉంటుంది. రామచంద్రమూర్తి కట్టిన పెద్ద మంగళసూత్రం ఉంటుంది. ఆవిడ యొక్క వక్షస్థలం అంతా తడిసిపోయి ఉంటుంది కన్నీళ్లతో. రాముడు కనపడలేదని గత 10 నెలలుగా ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. ఆవిడ బాగా పట్టే ప్రయత్నం చేస్తే తప్ప దొరకని రీతిలో ఉన్న మట్టి పట్టిన బంగారు తీగలా ఉంటుంది. గాలి చేత కొట్టబడిన మేఘంలా ఉంటుంది. ఆ తల్లినంత తొందరగా పట్టుకోవడం కుదరదు. ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. తదున్నసం పండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతదార్యా కదనం వదనం కదాన్వహం అని ఆ తల్లి ముక్కు పెద్ద ఎత్తు ముక్కుంటుంది, పళ్ళు తెల్లగా ఉంటాయి. ఇంత ఇబ్బంది పెడుతున్న శుచిస్మితం శుద్ధమైన నవ్వు నవ్వుతుంటుంది. ఇలా అనుకున్నారు. ఇలా అనుకుని వెతికారు. ఎలా దర్శనమిచ్చింది ఆవిడ? అలాగే దర్శనమిచ్చింది. అలాగే కదండి కనపడింది ఆవిడకి. హనుమతి అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేనచ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం కింద దర్శనమిచ్చింది. అందుకే మంత్రములకు ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ధ్యాన శ్లోకం అంటే ముందు మీ మనసుతో పట్టుకోవాలి. ఇలా ఉంటుంది అని ఒక క్యాన్వాస్ మీద గీస్తారు. అలా ఉంటుంది అమ్మవారు అని మీరు గీసుకున్నారు. ఎలా గీశారు? లలితమ్మ ఇలా ఉంటుంది. మీరు అమ్మవారిని కేశాది పాదాది పర్యంతం విన్నారు స్థూల రూపం, కాబట్టి అమ్మవారంటే ఇలా ఉంటుంది. నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడిగాను అనుకోండి, లలితాపరాభట్టారిక ఏ రంగులో ఉంటుంది? ఏ రంగులో ఉంటుందమ్మా? ఎర్రగా ఉంటుంది. అది ఎందుకు వెంటనే చెప్పగలుగుతారు అంటే వింటున్నారు మీరు, అలా అదే పనిగా వింటున్నారు. ఆవిడ ఏ రంగు చీర కట్టుకుంటుంది? ఎర్రటి చీర కట్టుకుంటుంది. అంటే విని ఉన్నారు. ఇప్పుడు మీ మనస్సు లలితమ్మని చూద్దాం అనుకుంది అనుకోండి, ఒక తెల్లటి చీర కట్టు కనపడుతుంది ఆవిడ,
కనపడదు. ఎందుకని? అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిబాదిభిరావృతాం మయూఖై, ఆ ఎర్రటి కాంతితో ఎర్రటి చీరతో పద్మరాగమునుల లాంటి బొగ్గలతో అలాగే కనపడుతున్నాడు. మీరు మనసులో ఎలా ఊహించారో అలాగే లోపల కూడా అమ్మవారు కనపడడం ప్రారంభం అవుతుంది. మనసు పట్టుకుంది ఆ వస్తువుని, క్రమక్రమంగా అదే ఆత్మదర్శనానికి తీసుకెళ్ళి సాకారము నుంచి నిరాకారం వైపుకి ప్రయాణం జరుగుతుంది. కాబట్టి మీరు పట్టుకోవడం అనేటటువంటిది మనసుతోనే పట్టుకోవాలి, భావమును మనసుతోనే సృష్టించాలి. ఇప్పుడు ఇది విశాల స్థాయిలో ఏమైపోతుందో తెలుసా అండి? ఉద్ధరణ దేని వల్ల జరుగుతుంది అంటే మీ భావన చేత జరుగుతుంది. పూజ గదిలో కూర్చుని పూజ చేసి పైకి వచ్చేస్తే వాడు ధన్యుడైపోడు. ఏది మాట్లాడినా ఈశ్వరానుగ్రహం సమన్వయం అవ్వాలి. ఎవరిని చూసినా ఈశ్వరుడి యొక్క స్వరూపం సమన్వయం అవ్వాలి. ఏది చేస్తున్నా ఈశ్వరుడి గురించి సమన్వయం అవుతూ ఉండాలి. ఇలా అవుతుంటే మీ మనసు ఎప్పుడూ వివిధమైన విషయాల మీద ఉంది, కానీ అంతర్లీనంగా మాత్రం దేన్ని పట్టుకుంది? ఈశ్వరుణ్ణే పట్టుకుంది. పైకి గంగా యమున కనపడతాయి, సరస్వతి ఎక్కడుంది? అంతర్వాహిని. సరస్వతి అంతర్వాహిని అయినట్టు మనసుతో అనేకమైన విషయాలు పట్టుకుంటున్న లోపల మాత్రం అమ్మవారినే చూస్తూ ఉంటుంది. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు, అమ్మవారితో మాట్లాడుతున్నారు. మీరు అన్నం తింటున్నారు, అమ్మవారి ప్రసాదం. మీరు ఊపిరి పీలుస్తున్నారు, నా తల్లి పీల్చెట్టుకుని అనుగ్రహించింది. మీరు ఒక సుఖాన్ని అనుభవించారు, ఇది నాకు నా తల్లి నా చేత అనుభవింపచేసింది. ఇప్పుడు ఏది చేస్తున్నా అమ్మవారు 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 అమ్మవారు. ఈ భావనతో కదలడం మీకొస్తే అది చివరికి ఏమైపోతుంది? అదే గమ్యం. ఈ కదలిక ఒకటే రావాలి. దీనికి నేను మీకు ఒక విషయం చెప్తే మీరు బాగా పట్టుకోగలుగుతారు. వెనకటికి దుర్గాదాసు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు ఇంకోటి ఏదో ఉండేది. ఆయన గాజులు అమ్ముతుండేవాడు. ఆయన గాజులు అమ్మేటప్పుడు ఏం చేసేవాడంటే ఎప్పుడు ఒక్కొక్కసారి మైమరిచిపోయి ఆ దుర్గమ్మ తల్లి ఇంత బొట్టు పెట్టుకుని ఉన్నటువంటి స్వరూపం, పసుపు రాసుకున్న ముఖం అవే ఆలోచిస్తూ గాజులు గాజులు అనబై దుర్గా దుర్గా అంటుండేవాడు. ఎవరైనా ఆడవాళ్ళు కనపడి బాబు గాజులబ్బాయి ఇలారా అంటే వస్తున్నాం దుర్గమ్మ అనేవాడు. ఇలా అనగా 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 అతను అసలు పేరు పోయి మెల్లిగా అతను ఏం చేశారంటే దుర్గాదాసు దుర్గాదాసు అని పిలవడం మొదలెట్టారు. మొదలు పెడితే ఈయన ఒకానొక రోజున మంచి ఎండాకాలంలో ఒక మైదానంలో దాటి ఏదో ఒక ఊర్లోకి ప్రవేశించడం కోసమని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వెనక నుంచి ఒక పిలుపు వినపడింది, ఏ అబ్బాయి దుర్గాదాసు దుర్గాదాసు అని వినపడింది. ఈయన వెనక్కి తిరిగి చూశాడు. ఇంతకు ముందు అన్నాడు చూడనటువంటి స్వరూపం, తన్మయావస్థలో ఉన్నాడు. ఆవిడ్నే తలుచుకుని వెళ్ళిపోతున్నాడు. ఎవరి చేయి పట్టుకుని గాజులు వేసినా ఆయనకి దుర్గమ్మకి వేసినట్టే ఉండేది. ఆవిడ వచ్చి బాబు నాకు గాజులు వేస్తావా అంది. ఆయనకి ముందు డబ్బు అడగడం రాదు, ఎందుకంటే కనపడితే దుర్గమ్మ గాజులు వేసేయాలి. వేస్తానమ్మా అని 2 చేతులు పట్టుకుని గాజులు వేసేసాడు. వేసేసి ఎంత అంది. ఏదో చెప్పాడు ఇంత అని. నా దగ్గర ఏం డబ్బులు లేవు, తీసేయి గాజులు. ఆయన అన్నాడు, అన్నన్నా ఎంత మాట అన్నావమ్మా, నేను చూసిన ఆడవారి చేతులు దుర్గమ్మ తల్లి చేతులు, ఈ గాజులు ఉన్నది అమ్మ చేతికి ఎక్కడానికే, తీయడానికి కాదు. ఫోన్లే డబ్బులు లేకపోతే ఉన్నప్పుడు ఇద్దుగాను అని వెళ్ళిపోతున్నాడు. ఆవిడంది ఇల్లారా 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 వెళ్ళిపోకు. ఈ పక్క ఊళ్ళో మా నాన్నగారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పేరు ఉమాపద భట్టాచార్యుల వారు అంటారు. ఆ ఇల్లు కొనుక్కుని వెళ్ళి మీ అమ్మాయి గాజులు వేయించుకుంది, దానికి 10 రూపాయలు అయింది, ఇమ్మంది మీ దగ్గర పుచ్చుకోమ్మందని చెప్పు. చెబితే మా అమ్మాయా, నా కూతుళ్ళు లేరంటాడు. నమ్మకం. మీ అమ్మాయి ఉంది నాకు తెలుసు, గాజులు వేయించుకుంది అంటే 10 రూపాయలు నా దగ్గర ఎక్కడుంది అంటాడు. అసలు నమ్మకం. మీ పూజా మందిరం కింద నా భరిణిలో ఉందిటే 10 రూపాయలు ఇమ్మంది మీ అమ్మాయిని చెప్పు, ఇస్తాడు. అప్పుడు ఈ విర్రాయిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ ఊళ్ళోకి వెళ్ళి ఉమాపద భట్టాచార్యుల వారి ఇల్లు ఎక్కడా, ఉమాపద భట్టాచార్యుల వారి ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నాడు. ఆఖరికి ఆ ఇల్లు చూపించారు, ఇదిగోనండి. ఆయన అమ్మవారి యందు పరమభక్తుడు. ఆయన అదే పనిగా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. కూర్చోవడంలో ఆయనకి ఎంత దరిద్రం అనుభవిస్తున్నాడంటే బాహ్యంలో తినడానికి తిండి కూడా లేదు. ఆ రోజు ఉన్న ఒక్కగానొక్క కొడుకు అన్నం లేక అలమటించి ఏడుస్తున్నాడు. ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఎవరో ఒక ఆయన వచ్చి, బాబు ఇది ఉమాపద భట్టాచార్యుల వారి ఇల్లేనా, నైవేద్యం పెట్టుకోవడానికి తీసుకొచ్చాం, ఈ పళ్ళబుట్ట తీసుకోండి అని అక్కడ పళ్ళబుట్ట పెట్టాడు. పెడితే ఈయన భార్య వెళ్ళి, ఏమంటే ఎవరో పళ్ళు పట్టుకొచ్చారు అంటే ఆయన అన్నాడు, అమ్మవారు పురుష రూపంలో కూడా వస్తుందా అని పళ్ళు నైవేద్యం పెట్టింది. పిల్లాడికి ఇచ్చింది కదా, మనకు కాదు కదా, పిల్లాడికి పెట్టింది పళ్ళు ఆయనకి ఇచ్చేసి ఈయన మంచినీళ్ళు తాగి ఉపవాసం ఉన్నాడు.
ఆకలి అన్నది ఒక్క రోజుతో పోదు కదండి, ఏదో ఇన్ని పళ్ళు తింటే సరిపోతుందా? మర్నాడు తెల్లారేటప్పటికి మళ్ళీ ఆకలి, ఈయన దగ్గర ఏమీ లేదు. ఇంతలో మళ్ళీ పూజ చేసుకుంటుంటే ఎవరో చెంబుతో పాలు తెచ్చారు. ఆ పిల్లాడు ఆ పాలు తాగాడు. ఈ పాలు తాగాడు, అమ్మయ్య పిల్లాడికి ఏదో దొరికిందిలే సంతోషంగా ఉన్నాడు అనుకునే లోపల నలుగురు సన్యాసులు వచ్చారు. ఉమాపద భట్టాచార్యులు వారి ఇల్లు ఇదేనా, కాస్త అన్నం పెడతారేమో అని వచ్చాం, భిక్షకొచ్చాం అన్నారు. సన్యాసి భిక్షకొచ్చానంటే కాదనకూడదు, గృహస్థుకి ధర్మం అది. కాబట్టి రెండని లోపలికి తీసుకెళ్లాడు, కూర్చోబెట్టాడు. ఆవిడ ఏడుస్తోంది, ఈయన ఏడుస్తున్నాడు. పెట్టడానికి ఏం లేదు, లేదనే చెప్పలేడు. కాబట్టి ఇలా కాదు, వీళ్ళకి లేదని చెప్పే కన్నా, ఇంత దరిద్ర జీవితం గడిపే కన్నా అమ్మవారి చేతిలో ఉన్న పాశమే తీసుకుని కంఠానికి ఉడిపోసుకుని చచ్చిపోతానని వెళ్ళబోతున్నాడు. ఉమాపద భట్టాచార్యులు వారు ఇంట్లో ఉన్నారా అని అడిచాడు ఎవడో. మళ్ళీ ఇంకోటి కూడా వచ్చాడు, ఏమిటనుకుని బయటకు వచ్చాడు. వస్తే ఆయన అన్నాడు, ఏమంటే మీ అమ్మాయి గాజులు వేయించుకుంది, ₹10 మీ దగ్గర పుచ్చుకోమంది అన్నాడు. అంటే ఈయన అన్నాడు, మా అమ్మాయి గాజులు వేయించుకోవడం ఏంటో, ₹10 తీసుకోమన్నా ఏంటో, నాకు అసలు కూతుళ్ళు లేరన్నాడు. ఇది కూడా చెప్పింది మీ అమ్మాయి, కూతుళ్ళు లేరంటాడు మా నాన్న అని చెప్పింది, అందుకని ₹10 ఇవ్వండి అన్నాడు. కూతుళ్ళు లేరన్నా కూతురు చెప్పడం ఏమిట్రా నీకు, నా దగ్గర లేరు ₹10. ఇది కూడా చెప్పింది మీ అమ్మాయి, ₹10 కూడా లేదంటాడు మా నాన్న. పూజా మందిరం కింద కుంకం భరిణిలో ఉంది, తీసిమ్మన్నానని చెప్పింది అన్నాడు. అంటే లోపలికి వెళ్ళి ఏమిటి అలా చెప్పడం ఏమిటి, నా భరిణి తీశాడు, ₹10 ఉంది అందులో. ఇది ₹10 ఇలా తీశాడు, ఇంకో ₹10 వచ్చింది, ఇంకో ₹10 వచ్చింది. ఎన్ని తీసినా ₹10 వస్తూనే ఉన్నాయి అందులోంచి. ఆయన బయటికి వచ్చి ఆ సన్యాసులకి భోజనం పెడదామని చూడబోయాడు. వాళ్ళు నలుగురు కనపడ్డారు. ఏమయ్యా నువ్వేమైనా చూసావా, సన్యాసులు ఇలా వెళ్ళారా అన్నాడు. లోపల కూర్చుని చూశాను కానీ మీరు ఎప్పుడు వెళ్ళిపోయారో నాకు తెలియదు, నేను చూడలేదన్నాడు ఆ గాజులేసి ఆయన. సరే కానీ మా అమ్మాయి కనపడింది అన్నావు కదా, ఎక్కడ కనపడిందో ఒకసారి చూపిస్తాను ఏమిటన్నాడు. దానికేం పెద్ద భాగ్యమా బంగారమా, చూపిస్తాను మీ అమ్మాయిని రండి తీసుకెళ్ళాడు. ఆ చెరువు ఒట్టుకి తీసుకెళ్ళి ఇక్కడే వేయించుకుంది గాజులు అన్నాడు. ఇక్కడే వేయించుకుంటే ఏదయ్యా నా కూతురు అన్నాడు. ఏదయ్యా నా కూతురు అంటే నేనేం చెప్పను, వేసిన మాట నిజం గాజులు, నేను అబద్ధం ఆడటలేదు ₹10 కోసం, ఇక్కడే వేశాను ఆవిడికి గాజులు అన్నాడు. ఇక్కడే వేస్తే ఏది నా కూతురు అంటే ఏడిచాడు ఆ దుర్గాదాసు. అమ్మా ₹10 కోసం అబద్ధం ఆడానంటారమ్మా, నీ చేతులకి గాజులు వేశాను కదమ్మా, మీ నాన్నగారు వచ్చారమ్మా, ఒక్కసారి నీ గాజుల చేతులు చూపించమ్మా, నమ్మి డబ్బులు ఇస్తారమ్మా అన్నాడు. గాజుల చప్పుడు వినపడింది. ఏమిటని చూసేటప్పటికి చెరువులోంచి ఎర్రటి చేతులు 2 దుర్గాదాసు వేసిన గాజులతో పైకొచ్చాయి. అది చూసి దుర్గాదాసు ఆ ఉమాపద భట్టాచార్యుల వారు ఇద్దరు ఆ ఒడ్డునే స్పృహ తప్పి పడిపోయారు. ఇప్పుడు నాకు చెప్పండి, దుర్గాదాస్ ఏం చదువుకున్నాడు? భావనాగమ్య. ఏది చేస్తున్నా, గాజులమ్ముతున్నా దుర్గా అన్నాడు, గాజులు వేస్తున్నా దుర్గా అన్నాడు. ₹10 లేదు, గాజులు తీసేయమన్నా దుర్గా అన్నాడు. ₹10కి వాళ్ళ ఇంటికి వెళ్ళంటే దుర్గా అంటూ వెళ్ళాడు. ఏది చేస్తున్నా ఆవిడ గురించే భావన చేస్తే ఆవిడే గమ్యమై ఆయనకి గమ్యమైపోయింది. మిగిలిన గమ్యాలు అందరూ వెళ్ళవలసినవి, సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కితే అందరూ కాకినాడ వస్తారు. అమ్మవారిని చేరుకోవడానికి గమ్యం ఒకడికి ఒక్క రోజులోనే దొరకచ్చు, ఒకడికి ఒక జన్మలో దొరకచ్చు, ఒకడికి 1,000,000 జన్మల తర్వాత దొరకచ్చు. ఆ గమ్యం అందరూ ఒక్కసారి చేరిపోయే గమ్యం కాదు, మీ భావన బట్టి గమ్యం. మీ మనసు ఎంత గొప్పగా ఈశ్వరుడి దగ్గర పెట్టగలరో అంత బాగా మీకు భగవంతుని యొక్క కృప కలుగుతుంది. భగవంతుని దగ్గర మనసు పెట్టడం చేత కానంత కాలం భగవంతుని యొక్క కృప పరిపూర్ణంగా లభించడం అన్నది కుదరదు. కాబట్టి భగవత్కృప కలగడానికి ఈశ్వరుడి పూజ నిరంతరము చేస్తూ ఉండాలా. ఇల్లు వదిలిపెట్టేయాలా అంటే దుర్గాదాస్ ఇల్లు వదిలేస్తే దొరికిందా అమ్మవారు? ఇల్లు వదిలిపెట్టేయమని ఏం చెప్పలేదు శాస్త్రంలో. నువ్వు ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ లోపల ఎప్పుడూ అమ్మవారిని అనుసంధానం చేసి నీ మనస్సు యొక్క భావజాలమునకు ఆవిడిని ప్రోధిగా మూలకందముగా తీసుకుంటే నీకు అనుగ్రహము కలుగుతుంది. ఇదే శాస్త్రంలో ఏమంటారో తెలుసా అండి? గురుముఖత విద్యుత్ ప్రవాహమును కల్పించుట అంటారు. అందుకే లలితా సహస్రాన్ని గురుముఖత వినండి అని ఎందుకంటారంటే, మీ ఇంట్లో బోలెడని వైర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ వైర్కి ఓ చివర ప్లగ్ ఉంది, ఓ చివర హోల్డర్ ఉంది. ఆ హోల్డర్కి ఒక బల్బు కూడా ఉంది. మీకు పెరట్లో చీకటిగా ఉంది, అక్కడ ఒక బల్బు కావాలి. ఇప్పుడు ఈ వైర్ పట్టుకుని తీసుకెళ్లి మీరు ఆ బల్బు మేక్కి చుట్టారు. ప్లగ్ కూడా మీరేం వెయ్యక్కర్లేదు, ఇక్కడే ఉంది. మీ బల్బు వెలుగుతుందా? వెలగదు. ఎప్పుడు వెలుగుతుంది?
ఎప్పుడు వెలుగుతుందమ్మా? అది పెద్ద కష్టమా? ప్లగ్లో పెట్టాలి కదండి. ప్లగ్లో పెడితే అన్నీ ఉన్నాయి, ప్లగ్గుతో దానికి అనుసంధానం అవ్వలేదు. అనుసంధానం అవనంత కాలం లోపలికి విద్యుత్ వెళ్ళదు, అక్కడ దీపం వెలగదు. ఈ ప్లగ్లోకి, ఈ పెట్టవలసినటువంటి సాకెట్లోకి ప్లగ్ ఒక ఆయన పెట్టాడు అంతే, అక్కడ లైట్ వెలిగింది. మనస్సు మీది, భావాలు మీవి. ఏది పట్టుకుంటే మనం తప్పుగా వెళుతున్నామో, ఎటువైపుకి మనసుని తిప్పి తిరగడం నేర్చుకోవాలో, దేని పట్ల మీకు ఉండవలసినటువంటి బరువు పెంచాలో మీరు విన్ని మార్చుకుంటే అంతే ఉద్ధరణ పొందుతారు. వైరు అయిందే, బల్బు అయిందే, ప్లగ్ అయిందే, కొత్తగా ఏం తీసుకొచ్చి ఇవ్వలేదు. అయ్యో అదేంటంటే అలా వెలగదండి, ఇందులో పెట్టాలని పెట్టారు, తెలియపోయి. ఆ పెట్టడం రాలేదు, ఎటువైపుకి పట్టుకుని మిగిలినవన్నీ చెయ్యాలి, అదొక్కటి వదిలేశావు. వైరుంది, ప్లగ్ ఉంది, బల్బు ఉంది, హోల్డర్ ఉంది, ఉపయోగం లేదు. అటువైపుకి గుచ్చి నువ్వు తిరగడం వచ్చింది. ఎప్పుడూ ఆ వైర్లో కరెంట్ ఉంది, ఎప్పుడూ బల్బు వెలుగుతుంది. అంతే మనస్సు, అంతేనండి. దాన్నొక్కసారి ఈశ్వరుడి వైపుకి తిప్పడం రావాలి. అన్నిటా ఈశ్వరుడి వైపుకి తిప్పడం అలవాటు చేశారనుకోండి, మీరు వద్దన్నారు ఈశ్వరానుసంధానం చేస్తుంది. మీరు వద్దు అనండి, అది ఈశ్వరుణ్ణే చూస్తుంది, దానికి అది అలవాటు అయిపోతుంది. ఈ అలవాటు చెయ్యడానికి మనుష్య జన్మ వచ్చింది, మనస్సు మీద బుద్ధి పెట్టి. ఈ బుద్ధి, ఈ మనస్సు ఎప్పుడూ సరదాలు, సంతోషాలు, సుఖాలు అని మీకేమనిపిస్తాయో వాటికే తక్కెట్లో బరువు ఎక్కువ ఉండి, మిగిలిన వైపు తక్కెడ తేలిపోయింది అనుకోండి, ఆ మనస్సు వలన ఆ జన్మ నిరర్థకమైపోతున్నదని గుర్తు. దీనికి ప్రబోధ సుధాకరం అని శంకర భగవత్పాదులు అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు. నిజంగా అవి చదివితే, ప్రబోధ సుధాకరం చదివితే ఎటువంటి వాడికి కూడా చెదలు రాలిపోతాయన్నమాట. అలా ఉంటుంది శంకరాచార్య కృతం. అందులో ఆయన ఒక శ్లోకం చేశారు. చేతశ్చంచలతాం విహాయ పురతః సంధాయ కోటిద్వయం తత్రైకత్ర నిదేహి సర్వ విషయా అన్యత్ర చ శ్రీపతిం విశ్రాంతిర్హితమస్య హో క్వనుతయోర్మధ్యే తదాలోచ్యతాం యుక్త్వా వానుభవేన యత్ర పరమా వందస్య తత్సేవ్యతాం. ఓ మనసా, నీవు తక్కెట లాంటి దానివే. ఆ ముళ్ళు ఎప్పుడూ ఇటు కాని ఉండట్లేదు, ఇలా ఊగుతూనే ఉంది. ఎందుకని? ఈ తక్కెట్లో ఓ రాయి, ఈ తక్కెట్లో పదార్థం. ఈ పదార్థం ఎక్కువైపోయింది, మళ్ళీ రాయి, మళ్ళీ ఇది తేలిపోయింది. మళ్ళీ ఇటు పక్కన రెండు పదార్థాలు, మళ్ళీ ఈ తేలిపోయింది. మళ్ళీ ఇటు రాయి, మళ్ళీ ఇటు పదార్థం. మొత్తానికి సూచి మాత్రం ఇలా నిలబట్టలేదు, ఇలా తూలుతోంది. ఎటో ఒకవైపు ఇటువైపుకి వచ్చి ఇలా వాలిపోతే పర్వాలేదు. ఇది బరువు వైపుకి ఉండట్లేదు, విషయముల వైపుకి ఉండట్లేదు. నేను నీకో తేలిక మార్గం చెప్తానే మనసా, నీ మనస్సు అనేటటువంటి తక్కెటిని పట్టుకుని నిలబడు. వివేకమనే త్రాసు పట్టుకో. వివేకమన్న త్రాసు పట్టుకున్న మనసే ఇది చెయ్యగలదు, ఇతరమైన మనసు చేయలేదు. వివేకమన్న త్రాసు పట్టుకుంటే, త్రాసులో ఒక పక్కన కూర్చోడానికి పరమేశ్వరుడి యొక్క రూపాల్లో ఒక రూపం అలవాటు పడింది. మిగిలిన రూపాలు ఏవి తక్కెట్లో ఉండే ఒక పక్క సిగ్గిలో కూర్చోవు. తక్కెట్లో సిగ్గిలో ఓ పక్క కూర్చుని తులాభారం వేయించుకోవడానికి అలవాటు పడిపోయిన ఈశ్వర స్వరూపం ఇది కృష్ణ భగవాన్ కదండి. అందుకని శంకరాచార్యులు వారి ప్రజ్ఞ చూడండి, అమ్మవారం లేదు అక్కడ ఆయన. ఎందుకని అమ్మవారు తులాభారాలు వేయించుకున్నట్టు ఎక్కడా లేదు. కృష్ణ తులాభారం ఓ మాట ఉంది లోకంలో. అందుకని ఆయన అన్నారు, శ్రీపతిం. ఐశ్వర్యం ఐశ్వర్యం అంటున్నావు కదా, ఐశ్వర్యం వల్ల సుఖాలు అంటున్నావు కదా, భోగాలు అంటున్నావు కదా, ఇటు కృష్ణుడి పెట్టు. వివేకంతో నీ ఇష్టం వచ్చినట్టు వంగిపోతే నేను చెప్పలేను. సుఖాలు అని నువ్వు ఎన్ననుకున్నావో అన్నీ తెచ్చి యువతల పక్కన వేయి. ఎన్ని సుఖాలు తెచ్చి నువ్వు యువతల పక్కన వేసినా ఇటుపక్కది మాత్రం ఇలా కూడా లేవదు. నిజానికి అసలు సుఖమన్న బరువు ఎక్కడుంది? ఇక్కడే. అది వివేకం, అది మనుష్య జన్మ. భగవంతుణ్ణి పట్టుకోవడానికి అలవాటు పడితే, ఆయన పాదములు పట్టుకోవడానికి సిద్ధపడిపోతే, దాని వలనే నాకు నిజమైన ఆనందం ఉంది అని నువ్వు అనుకుంటే నువ్వెందుకు ఇతర విషయాలను విడిచిపెట్టలేవు? చూడండి, కొంతమంది అంటారు, ఏమంటే నేను రాత్రి వేళ భోజనం చేయనండి, రాత్రి 2 ఇడ్లీ తింటానంటే. అలా కాదండి, మీరు మా ఇంటికి వచ్చారు కదా, మాకు సంతోషం. 2 రొట్టెలతో పాటు 2 ఇడ్లీతో పాటుగా మీరు కొద్దిగా ఒక రొట్టె కూడా తినాలి అన్నారు. వద్దమ్మా, నాకు అలవాటు లేదు. నేను రొట్టె కానీ తినేశాను 2 ఇడ్లీలతో పాటు,
నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నాకు 2 ఇడ్లీయే సుఖం తల్లి, నాకు 2 ఇడ్లీ పెట్టండి చాలండి అంటే, మీరు ఇప్పుడు ఆయన పళ్ళెల్లో ఉన్నవన్నీ తీసేసి 2 ఇడ్లీయే ఉంచారనుకోండి, ఇప్పుడు ఆయన చాలా సంతోషం. అంటే ఆయనకి ఏది సుఖమో ఆ సుఖమునకు ప్రతిబంధకమైన దాన్ని త్యాగం చేశాడు. వివేకమన్న తక్కెడ పట్టుకున్నప్పుడు పరమేశ్వరుడే సమస్త సుఖస్థానమని నీకు తెలుసున్నప్పుడు దీనికి ప్రతిబంధకంగా ఇంకోటి ఉంటే దాన్ని వదులుతానని నువ్వు ఎప్పుడైనా అసలు అనుకున్నావా? ఆ భావన నీకు పుడితే గమ్యానికి ఎడుతున్నావు. అప్పుడు భావనామాత్ర సంతుష్టాయి నమః భావనాగమ్య. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే భావన కూడా ఈశ్వరుణ్ణి పట్టుకోలేకపోతున్నప్పుడు భావన చేత అగమ్య. ఎప్పుడో తెలుసా అండి, భావన ఎందే అయోమయ స్థితి వస్తుంది ఒక్కొక్కసారి. ఎలా? ఏమండి ఈశ్వరుణ్ణి పట్టుకోండి అన్నారు అనుకోండి, ఏమండి ఈశ్వరుడు అంటే ఏదో చెప్పారనుకోండి లలితా స్వరూపం అని, కానీ ఆయనేమో అత్యతిష్ట దశాంగుళం అని బ్రహ్మాండములన్నీ నిండిపోయి ఉంటారంటారు కదా, అంత నిండిపోయి అలా ఉన్నవాడిని నేను ఎలా ధ్యానం చేయనండి, నాకు ఎలా కనపడతాడండి ఆయన? ఇప్పుడు భావన ఎందే అయోమయం ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి. నేను పట్టుకోలేని ఎలా పట్టుకుంటాను అన్న స్థితి. భావనతో ఎలా దొరుకుతాడండి, మనసుతో ఎలా దొరుకుతాడండి, నేను అనుకున్నట్టుగా ఉంటాడేంటండి ఈశ్వరుడు, ఈ కంటితో చూడడానికి దొరుకుతాడేంటండి, ఎలా చిన్నవాడా పొట్టివాడా పొడుగువాడా ఎలా చెప్తాం? నమో నిధిష్టాయ ప్రియదవిష్టాయిత నమో నమక్షోదిష్టాయ స్మరహర మహిష్టాయిత నమో నమో వర్షిష్టాయత్ర అవిష్టాయిత నమో నమ సర్వస్మైతే తదిగిమిది శర్వాయ నమ. దూరంగా ఉన్నవాడాయనే, దగ్గరగా ఉన్నవాడాయనే, బహువృద్ధుడాయనే, బహుయువకుడాయనే, ముండనం చేసుకున్న గుండున్నవాడాయనే, పెద్ద జుట్టుతో ఉన్నవాడాయనే, నమ వ్యక్తకేశాయిచ కపర్దినీచ. అన్ని విరుద్ధాలు అన్ని ద్వంద్వాలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఉన్నప్పుడు ఆయన్ని నా మనసుతో అసలు ఎలా ఊహిస్తానండి? ఆపాతాళన భక్తలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విల సత్పూర్ణేందో వాంతామృతై. మళ్ళీ నేను నా మనసుతో ఊహ చేయనా ఎలా పట్టుకుంటానండి? భావనకు అగమ్యం దొరకడు కదండి అని అనుకుంటే ఈ మాట నాకు కదా ఈశ్వరుడికి చెప్పు. నాకు అలా దొరకట్లేదు ఈశ్వరా, నాకు దొరికేట్టుగా కనపడని అడుగు. అప్పుడు నీకు ఎలా కనపడ్డా? ఎందుకు కనపడ్డా? వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే. ఆర్తి పొందిన వాడికి ఈ కంటికి కనపడేటట్టుగా నేను కనిపించానని వేదం చెప్తాను. కనపడతాడు, నీకెందుకు కనపడ్డా? నీ రూపంబు తలంపగా తుది మొదల్నేగాన నీవైనతో రారమ్మని ఎంతు చెప్పవు వృధారంభంబులింకేటికిన్ పాలం ముంచుము నీట ముంచుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామర్చిత పాద పద్మజుగళా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దూర్జటి. అయ్యా నిన్ను ఊహ చేద్దామంటే నా మనసుకు దొరకట్లా, నీ పైన తిరిగట్లేదు కింద తిరిగట్లేదు. కిందకెళ్ళిన బ్రహ్మగారికి దొరకలేదుట, కిందకెళ్ళినటువంటి విష్ణువుకి దొరకలేదుట, పైకెళ్ళిన బ్రహ్మకి దొరకలేదు. ఇంకా నేనా నిన్ను ఊహించగలిగిన వాడిని? అయోమయం, నాకేం తెలియట్లేదు అసలు ఎలా పట్టుకోవాలి. కాబట్టి ఇలా పట్టుకోవచ్చని నువ్వే వచ్చి నాకు చెప్పప్పుడు నేను పట్టుకుంటానన్నాడు దూర్జటి. కాబట్టి ఈ మాట ఎవరికి చెప్పాలి? ఈశ్వరుడికి చెప్పాలి. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీనామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటూ దూర్జటి అంటాడు, ఈశ్వర నాకు ఈ కన్నులతో చూడడానికి వీలుగా నువ్వు ఒక్కసారి కనపడు అని ప్రాధేయపడ్డాడు. వెళ్ళి ఆయన్ని అడిగాడు, నిన్నే రూపముగా తలంతుమదిలో నీ రూపు మోకాలో స్త్రీచన్నో పుంసమో మేకపంటికయో ఈ సందేహముల్ మాన్పి నా కన్నారం భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర. అగమ్యమైపోయి పట్టుకోవడం చేతకాక నాకు కనపట్టలేదు ఈశ్వరుడన్న ఆర్తి నీకొస్తే ఆ ఆర్తి ఈశ్వరుడి దగ్గర చెప్పుకుంటే దూర్జటి చూసినట్టు నువ్వు కూడా చూడగలవు. నీ భావనకి అగమ్యం అయితే ఆ మాట నువ్వు ఈశ్వరుడికి చెప్పు, అంతేగాని భావన చేత అగమ్య పొందబడదని మాత్రం అనకు. ఆవిడ దొరుకుతుంది. నీ భావనలో అయోమయం ఉంటే ఆ మాట ఈశ్వరుడికి చెప్పుకుంటే ఆవిడ దొరుకుతుంది. అయోమయం అనేటటువంటిది సాధకుడికి ఉండి తీరుతుంది ఏదో ఒక స్థితిలో. హనుమ అంతటి వారు మండోదరిని చూసి సీతమ్మనుకున్నారు. అస్ఫోటయామాసచుంబ పుచ్చం ననందతి క్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్పపాత భౌమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. మండోదరిని చూసి సీతమ్మనుకున్నారు. పైకి ఎక్కేశారు, కిందకి దూకేశారు, తోక తీసేసుకున్నారు, ముద్దులు పెట్టేసుకున్నారు, భుజాలు బాధేసుకున్నారు, పాటలు పాడేశారు, నాట్యం చేసేశారు, అన్నీ చేసేశారు. ఆఖరణ అన్నారు, అయ్యయ్యో తాసాం ఏకాంత విన్యస్తే చైనాం చైనే శుభే దదస్య రూప సంపన్నాం అపరా సకవే స్త్రియం. ఇక్కడ ఇలా చక్కటి హంసతూలికా తల్పం మీద అక్కడ రావణుడు పడుకుంటే నా తల్లి సీతమ్మ పడుకుంటుందా? ఒక్కనాటికి పడుకోదు, నా వెర్రెనుకున్నారు. అంటే హనుమ అంతటి వారు పొరపాటు పడ్డారు. ఉపాసన యందు భావన యందు ఒక్కొక్కసారి
నీకు ఈశ్వర దర్శనము పొందడానికి కావలసినటువంటి ఖచ్చితమైన స్థితి ఏర్పడకపోవచ్చు, కానీ అది నువ్వు ఈశ్వరుడికే చెప్తే ఆ అయోమయాన్ని తొలగతోసి నీకు సరైన మార్గం చూపించి ఈశ్వరుడి వైపుకు తీసుకెళ్లగలిగింది కూడా అమ్మవారే. ఆవిడ యొక్క దర్శనానికి హేతువు. అందుకే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ అయోమయం అన్నది ఎక్కడి వరకు ఉంటుందో తెలుసా అండి? తులసీదాస్ గారంతటి మహానుభావుడు సాక్షాత్ హనుమ చెప్పారు, నీకు రామలక్ష్మణ దర్శనం చేయిస్తానయా, ఇక్కడ కూర్చున్నారు. ఇద్దరు రాజకుమారులు వచ్చారు. వచ్చి తులసీదాస్ గారు నేను అడిగారు, నేను రాముడి కోసం చూస్తుంటే మీరు అనుభవమన్నాను. వెళ్ళిపోయారు వాళ్ళు. హనుమ వచ్చారు, రామలక్ష్మణులు వచ్చారు, చూసావా అన్నారు. రామలక్ష్మణులు ఎక్కడొచ్చారు? ఎవరో ఇద్దరు రాజకుమారులు వచ్చారన్నారు. ఎంత పని చేశావా? రామలక్ష్మణులు అంటే అస్తమానం కోదండం బాణాలు పట్టుకుని వస్తారా? రాజకుమారుల్లా వచ్చారయ్యా, పసిగట్లేపోయావన్నారు. అయ్యో అన్నారు, ఏడిచారు. పర్ణశాలలో కూర్చుని గంధం తీస్తున్నారు రోజున. రామలక్ష్మణులు వస్తే వాళ్ళకి ఇద్దామని రామలక్ష్మణులు ఇద్దరు చిన్నపిల్లల రూపంలో వచ్చి తాత కొంచెం గంధం ఇస్తావా, తాత కొంచెం గంధం ఇస్తావా అంటున్నారు. రామలక్ష్మణుల కోసం ఈ గంధం మీరెవరు పిల్లలు అవతల పొండన్నారు. అక్కడే చిలక రూపంలో కూర్చున్నారు హనుమ. మళ్ళీ ఏం తప్పు చేస్తారో అని వచ్చిన వాళ్ళు రామలక్ష్మణులే వాళ్ళకే గంధం రాయి, వచ్చిన వాళ్ళు రామలక్ష్మణులే వాళ్ళకే గంధం రాయని పాట పాడారు. అప్పుడు గభాలను తులసీదాస్ గారు ఆ పిల్లలిద్దరినీ పట్టుకుని చందనాన్ని అలదారు, రామలక్ష్మణులుగా సాక్షాత్కరించారు. భావన యందు అయోమయం, భావన చేత అగమ్యగా ఆవిడ అయిపోవడం ఉంటుంది పరీక్షగా, కానీ అది ఆవిడే దిద్దుతుంది. అది నీకు పరీక్ష. కానీ నువ్వు కొంచెం బాగా విడిచిపెట్టకుండా పాదాలు పట్టుకుంటే ఆవిడే దిద్ది ఆవిడ వైపుకి నిన్ను తీసుకెళ్ళిపోతుంది తప్ప చతికిలు పడిపోకూడదు. ఇది మీకు చెప్పడానికే నమో వృక్షేభ్యో. మీకు తేలిక ఉదాహరణ ఏమిటో తెలుసా అండి ఎలా పట్టుకోవాలో? చెట్టుని చూసి మీరు నేర్చుకోమని చెప్పారు. మీరు చూడండి, ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి పండు ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. మామిడి పండు పండడానికి కావలసినటువంటి ఆధారం ఎక్కడి నుంచి వస్తోంది? ఆహారం అంతా ఆకుల్లో ఉంది. ఆకులు దేనికి ఉన్నాయి? రెమ్మలకు ఉన్నాయి. రెమ్మలు దేనికి ఉన్నాయి? కొమ్మలకు ఉన్నాయి. కొమ్మలు దేనికి ఉన్నాయి? కాండానికి ఉన్నాయి. కాండం మీద ఏముంది? బెరడు ఉంది. బెరడులో ఏమున్నాయి? పురుగులు ఉన్నాయి. బెరడు కాండాన్ని రక్షిస్తోంది. ఇప్పుడు ఈ బెరడు విప్పండి, పురుగులు ఉంటాయి. ఈ బెరడు పక్కన పారేసి తీయటి మామిడి పండు పండడానికి ఆధారం ఈ కాండము వేళ్ళు కదా అని మీరు మామిడి వేరు తీసి నోట్లో పెట్టుకోండి, వగరుగా ఉంటుంది. మామిడి కాండం మొక్కోటి కొద్దిగా విరిచి నోట్లో పెట్టుకోండి, ఆ తడిగా ఉన్నది వగరుగా ఉంటుంది. వగరుగా ఉన్నటువంటి చెట్టుకి ఉన్నటువంటి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు చిట్ట చివరికి తీయటి పళ్ళగా మారాయా, మారలేదా? మనుష్య జన్మ అంతే. కష్టాలు సుఖాలు అనేటటువంటి వగరు కాండంలో పెట్టుకుని ఇది అనుభవించడానికే పాపపుణ్యాల ఫలితంగా నువ్వు వచ్చావే, అందుకని నువ్వు అనుభవిస్తే పోతాయి. ఆ పాపపుణ్యాలని అనుభవించడం నేర్పితే దాని వలన ఆఖరికి పండేటటువంటి పండే మోక్షం అనేటటువంటి మధుర ఫలం. వగరిక్కడ అనుభవించేస్తుంటే మామిడి పండు పండుతుంది. ఆ మామిడి పండు పండడానికి ఈ వగరు ఓర్చడమే భావనని దిద్దుకుంటే చివరికి గమ్యమైనటువంటి మధుర ఫలం పండడం. అది భావనాగమ్య. ఈ భావనతో తరించడానికి మీకు ఆధారం ఏమిటో తెలుసా అండి? ఏది మీకు చేతిలో ఉండక్కల్లా, మీ మనసుకి మీరు అటువంటి తర్ఫీదు ఇచ్చేస్తే చాలు. మీరు దానికి అటువంటి తర్ఫీదు ఇవ్వగలిగారు అనుకోండి, అంతే. అది మీకు పట్టుకుని చక్కగా మిమ్మల్ని అలా తీసుకెళ్ళిపోవడానికి అది అన్ని వేళలా సిద్ధంగా ఉంటుంది. ఇదే ముత్తుస్వామి దీక్షిత కీర్తన ఒకటి చేశారు. నాకు ఎంత ఇష్టమో ఆ కీర్తన అంటే. మహానుభావుడు ఎంత గొప్ప కీర్తన చేశారంటే అందులో ఆయన అంటారు, భజరేరే చిత్త బాలాంబికాం భజరేరే చిత్త భక్త కల్పలతికాం నిజరూపదాన దక్ష చరణాం అరుణాం నిత్య కళ్యాణీం శర్వాణీం వాగ్భవ కూట జాత చతుర్వేద స్వరూపిణీం శృంగార కామరాజోద్భవ సకల విశ్వవ్యాపినీం దేవీం శక్తి బీజోద్భవ మాతృకా వర్ణ శరీరిణీం దేవనుత భవరోగహర వైద్యపతి హృదయ విహారిణీం భవరాగ తాళ మోదినీం భక్తాభీష్ట ప్రదాయినీం సేవక జనపాలన గురుగుహ ముద్దు కుమార జననీం అంటారు. అందులో అమ్మ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజాగదా, నువ్వు సమస్త వేదములు నీ యొక్క ముఖంలోంచి వచ్చాయి.
తల్లి, ఎవరు నిన్ను పూనికతో పట్టుకుంటారో మనసుతో, ఎవరు నీ గురించి భావన చేస్తారో వాళ్ళకి మోక్షమును కూడా నువ్వు ఆ పాదములతో అనుగ్రహించగలవు తల్లి. ఇక్కడ వాళ్లకు ఉండేటటువంటి కోర్కెలన్నీ కూడా నువ్వు తీర్చగలవు. అంత గొప్ప తల్లివి కాబట్టి నీ పాదములు పట్టుకుని నేను నమస్కరిస్తున్నాను అంటారు. భావన యొక్క గొప్పతనం ఏమిటో ముత్తుస్వామి దీక్షితారు ఆ కీర్తనలో చెప్తారు. ఈ సిద్ధాంతం పట్టుకున్న వాళ్ళు సాహిత్యం చేయనివ్వండి, సంగీతం చేయనివ్వండి, అందరు చెప్పింది అదే ఒకే మాట. మీరు అన్నమాచార్యులు వారు చూడండి, భావములోన బాహ్యమునందును గోవింద 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 అనవే ఓ మనస అంటారు. భావములోన పైకి గోవింద 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 కాదే, లోపల అనవే, భావంలో అనవే. భావంలో అంటే గో వింద, గో అంటే శబ్దం, వింద అంటే సాగదీయడం. గో శబ్దాన్ని వింద సాగదీయడం అంటే కనపడుతున్నటువంటి నామరూపాత్మకమైనటువంటి వస్తువులు ఎన్ని ఉన్నాయని మీరు పేర్లు చెప్తున్నా, ఈ వేసినటువంటి చాందినిగా, ఆ దుప్పటిగా, కర్రగా, ఆ ఎదురుగుండా స్తంభంగా, నేలగా, మీ అందరిలో, నాలో, అంతటా పరమాత్మయే ఉన్నాడు. ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఈ భావన ఏర్పడితే, అలా చూడగలిగితే గోవింద. పైకి గోవింద 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 అనడం కాదు, నువ్వు లోపల కూడా గోవింద పట్టుకోవే మనసా, ఆ భావం పట్టుకోవే మనసా. దానివల్ల నేను తరిస్తానే. ఆయన బయట వాళ్ళకి చెప్పలేదు, తన మనసుకి చెప్పుకుంటున్నారు అన్నమాచార్యుల వారు. భావములోన పైకి అనేసి నువ్వు ఎక్కడికో పారిపోతుంటావు మనసా, అలా వెళ్ళిపోకు. నేను అన్నప్పుడల్లా నువ్వు లోపల బాగా భావన చేయి. భావములోన బాహ్యమునందును గోవింద 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 అనవే మనస అని. ఏంటి, హరిరూపములే అన్ని రూపములు, హరినామములే అన్ని మంత్రములు అని ఆయన అన్ని ఏంటి విష్ణుని చేరిడి కర్మలే అన్ని అని ఆఖరికి ఏం తేలుస్తారంటే, మళ్ళీ చిట్ట చివరికి వచ్చే పల్లవలోకి అదేంటి, భావములోన బాహ్యమునందును గోవింద 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 అనవేవో మనస అంటారు. మీరు ఈ భావన మీకు కలిగినప్పుడు శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఎక్కడో చూడడం కాదు, అమ్మవారిని ఎక్కడో చూడడం కాదు, మీ కంటికి కనపడుతున్నటువంటి సమస్త భూతకోటి యందు మీరు ఆ దర్శనం చేయగలిగారు అనుకోండి. ఆ అనుభవం మీ మనసు పట్టుకుందనుకోండి, మీరు ఎక్కడున్నదని మీరు చూడగలరు. ఎక్కడ ఉన్నా మీకు పవిత్రత ఎలా వెళ్ళిపోతుందో తెలుసా అండి. అదొక పెద్ద ఆట అండి మనసుకి. అది లోపల గొప్ప ఆనందాన్ని అనుభవిస్తుంది. మీకు చూడండి, సినిమా అంటే ఏంటండి, చాలా వేగంతో కదలిక. మీకు 2.5 గంటల సినిమాలో తాతగారి దగ్గర మొదలెట్టి మనవడి ఆఖరణ పెళ్ళైపోవడం వరకు సినిమా చూపించేస్తారు 2.5 గంటల్లో. ఇందులో ఎప్పుడో తాతగారి కథ దగ్గర నుంచి మనవడి కథ వరకు అయిపోతుంది. 2.5 గంటల్లో అంత వేగంగా జీవితాలన్నీ మీకు స్పష్టంగా అర్థమయ్యేట్టుగా వెళ్ళిపోయి మీరు చాలా తృప్తిగా తాదాత్మ్యత పొందేసి 50 రూపాయలు ఇచ్చేసి బయటకు వచ్చేస్తారు. అలాగే మనసుకి కూడా ఉండేటటువంటి చమత్కారం ఏమిటో తెలుసా అండి, మీరు దానికి ఆ ఒడుపు ఇవ్వాలి, కానీ అది ఉత్తర క్షణం వెళ్ళిపోయి పట్టేస్తుంది. దానికి ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తి దానికి ఉంది అని మీరు పట్టించడం రావాలంతే. మీరు దాన్ని తీసుకెళ్లి ఇతర విషయాల్లో పెట్టారనుకోండి, అది అక్కడే పట్టుకుంటుంది. మీరు ఈశ్వరుడి దగ్గర పెట్టారనుకోండి, ఈశ్వరుడి దగ్గరే పట్టుకుంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను ఇలా కూర్చుని ఉన్నాను అనుకోండి, ఆ తల్లి ఏదో కాళ్ళు కదిపి అలా బాసిం పెట్టి వేసుకుని కూర్చున్నాను. నేను అలా ఆవిడ్ని చూడగానే ఆ తల్లి, ఆ చేతులు, ఆ గాజులు, ఆవిడ వేసుకున్న పద్మాసనం, ఆ తల్లి కూర్చున్న తీరు చూడగానే నాకు ఒక్కసారి ఆ పద్మావతీదేవి అలవేలు మంగమ్మ అలాగే కూర్చుంటుంది అని నాకు అనిపించింది అనుకోండి. అలా అనుకోగానే మీకు నేను ఒక ఉదాహరణకి చెప్తున్నానంటే, ఇలా నేను భావన చేయగానే అది ఏం చేస్తుందంటే ఎగురుతుంది, దానికి ఆ శక్తి ఉంటుంది. ఆవిడ్ని నేను అలా చూస్తుంటే నేను చూస్తున్నానని మీరు అనుకుంటారు, కానీ నేను ఆవిడ్ని చూస్తూ అలివేలు మంగాపట్నంలోకి వెళ్ళిపోగలనంటే నా శక్తి అనుకోకండి. ఎందుకని అంటే అది ఎవరికైనా ఉంటుంది. మీరు ఒక పెద్ద బంగారు పళ్ళెంలో ఓ మల్లెపూల దండ, జాజి పూల దండ, సంపంగి పూల దండ, ఓ కనకాంబరాల దండ పట్టుకుని తలస్నానం చేసేసి ఓ పట్టుపంచ కట్టుకుని ఓ ఉత్తరీయం వేసుకుని మీ భార్య ఓ పట్టుచీర కట్టుకుని, నా కొడుకో పట్టుచీర పట్టుపంచ కట్టుకుని, నా కూతురో చక్కటి పట్టుచీర కట్టుకుని నలుగురం మంగాపట్నం గుళ్ళో పెడితే ఎదురుగుండా ద్వారంలోంచి రెండని తలుపు తీస్తే లోపలికి వెడితే ఆ గడప మీద 2 ఏనుగులు లక్ష్మీదేవిని అభిషేకం చేస్తుంటే నేను ఆ గడప దాటి లోపలికి వెడితే ఆవిడ కూర్చున్నట్టే ఇలా పద్మాసనం వేసి కూర్చుంటే అమ్మవారి మోకాళ్ళొక్కటే చీరలోంచి కనపడతాయి, పాదాలు కనపడవాలి, వేలు మంగమ్మవి కనపడకుండా కూర్చుంటే
ఇప్పుడు ఆ తల్లి చీర వేదిక మించి ఆవిడ కూర్చున్న స్థానం నుంచి కిందకి ఇలా కుర్చీళ్లు పెట్టి ఇలా ఒక వలయాకారంలో చుట్టూ కింద వరకు ఉండేటట్టుగా అంచు కనపడేటట్టుగా చీర కట్టుంటే ఆ తల్లి కుడి చెయ్యి ఇలా పెట్టి ఎడం చెయ్యి ఇలా పాదాలు చూపిస్తూ ఇలా కూర్చుంటే ఇలా ఒక తిరునామం పెట్టుకుని ఉండి దాని కింద ఇలా ఒక వీల పెట్టి కళ్ళు లీలగా కనపడదు, కోటేరు లాంటి ముక్కు నోటితోటి, చక్కటి బొగ్గలు, మెడలో హారాలు వేసుకుని ఆ తల్లి పైన ఉండేటటువంటి 2 చేతులలోనూ తామరపూలు పట్టుకుని ఆ తల్లి ఇలా కూర్చుని ఉంటే మేము నలుగురం లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర ప్రణిపాతం చేస్తే ఆ తల్లి ఉత్తరక్షణం చూసి ఏమై కోటేశ్వరరావు వచ్చావా అని మా నలుగురి తెలల మీద ఇలా చేయి పెట్టి నేను లేచి అక్కడ కూర్చోగానే అమ్మవారు ఏమిటో ఇలా వచ్చావు, ఏం లేదమ్మా చూడాలనిపించింది వచ్చాను. ఆహా అంటే బుట్టలోంచి నేను మల్లెపూల దండ తీసి అమ్మవారి కిరీటం మించి అమ్మవారికి వేసి, నా భార్య ఒక జాజులమాల వేసి, నా కొడుకు ఒక సంపంగిలమాల వేసి, నా కూతురు ఒక కనకాంబరాల మాల వేసి ఆ తాటాకు బుట్ట కొంచెం పక్కన పెట్టేస్తే తడిగా ఉన్న బుట్టని ఆ పూలదండ వేయడంలో నా చేతులు తడిగా ఉంటే నేను ఇలా తుడుచుకుంటే ఉత్తరీయానికి అమ్మవారు మా నలుగురి చేతుల్లో 4 లడ్లు పెడితే మేము అది నోట్లో వేసుకుని చేయి కడుక్కుని అమ్మ వెళ్ళొస్తానమ్మా అని చెప్పి పక్కకొచ్చి కృష్ణుడు బలరాముడు గుళ్ళో పెడితే బలరాముడు పక్కకుండి కృష్ణుడు ఎదురుగుండా కూర్చుని ఉంటే వాళ్లకు నమస్కారం చేసి అక్కడి నుంచి సుందరేశ్వరుడు గుళ్ళో పెడితే అక్కడ వెంకటేశ్వరుడు ఉభయనాంచారులతో దర్శనమిస్తే గుడికి కుడి పక్క నుంచి అలా తిరిగితే అక్కడ ఒక పెద్ద పసుపు రాసి బొట్లు పెట్టిన శేషుడు పడగ పట్టి ఉంటే అక్కడ నమస్కారం చేసి నేను కొంచెం అలా ముందుకెడితే విమానంలో నల్లటి బోర్డర్లో లక్ష్మీదేవి ఉంటే అలివేలు మంగమ్మ నేను అక్కడ ప్రణిపాతం చేసి ఇలా ముందుకు వస్తే అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఉచిత ప్రసాదాల్లో దద్దోజనం పెడితే అది తిని పంపు కింద చేయి కడుక్కుని ఆ గుళ్ళోంచి బయటికి వచ్చేసి గాజుల కొట్లో మా ఆవిడ గాజులు కొనుక్కున్నాక అలా ముందుకెళ్ళి చిన్ని కృష్ణుడు ఊయల్లో పడుకుంటే ఇలా బొట్టనవేలెత్తి నోట్లో పెట్టుకున్నటువంటి ఆ వటపత్రశాయిని ఊయలలు ఊపి సూర్యనారాయణమూర్తి గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి పద్మావతి కోనేరు మెట్లు దిగి నీళ్లు తీసుకుని చల్లుకుని మళ్లీ జీపెక్కి గోవిందరాజస్వామి గుడికెళ్ళి రోడ్డుకి ఇటుపక్కనున్న హనుమ గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి ఆయన ముందు ఒక ప్రణిపాతం చేసి నమస్కారం చేస్తే ఆయన ఇలా గోవిందరాజస్వామి ముందు నిలబడినప్పుడు ఈ 2 చేతుల వేళ్ల మధ్యలోకి తెల్లటి ఎర్రటి సారికలు కూడా ఉంటాయి. నేను ఆయనకి నమస్కారం చేసినప్పుడు మెడలో తామలపాకులు 2 రూపాయలకి కట్టించినట్టు ముళ్ళేసి ఆ పొట్లాల లాంటివన్నీ ఆయనకి దండేసి ఉంటాయి. నేను సింధూరం బొట్టు పెట్టుకుని గోవిందరాజస్వామి గుళ్ళోకి వెడుతూ ఎడం పక్కన పుండరీకవల్లి గుళ్ళోకి వెడుతూ అమ్మవారు మూలమూర్తి ఆవిళ్లాగే కూర్చుని ఉంటే మెళ్ళో 3 శతమానాలతో మంగళసూత్రం ఉంటే నేను అమ్మవారి మంగళసూత్రాలకి నమస్కారం చేసి సంపంగిపూల దండిచ్చి ఉత్సవమూర్తి వంక చూసి నమస్కారం చేసి ఉత్సవమూర్తి బయటికి రాని గుడి ఒక్కటే కదమ్మా అని దండం పెట్టుకుని కొంచెం ముందుకెళ్ళి గోవిందరాజస్వామి వారి గుళ్ళోకి అలా క్యూలోంచి లోపలికి వెళ్ళిపోతే పక్క నుంచి ఆ ఏసీ బ్లోయర్ చల్లటి గాలి తగులుతుంటే గుళ్ళోకి వెళ్ళి నిలబడినప్పుడు 2 పాదాలు ఇలా పెట్టి గోవిందరాజస్వామి పడుకుని ఇలా ఆ కొలిచేటటువంటి ఆ పుంసాన్ని తల కింద పెట్టుకుంటే ఇక్కడ గుండ్రంగా ఓ తలగడ లాంటిది ఉంటే 2 పాదాల దగ్గర శ్రీదేవి భూదేవి నాభికమలంలోంచి ఎదురుగోడ మీద చతుర్ముఖ బ్రహ్మగారు మధుకైటబులన్న రాక్షసులు అటుగోడ మీద కొట్ట మీద ఇలా అడ్డంగా ఉన్నటువంటి తులసిమాలలు. నేను వెడితే వాళ్ళు గోత్రనామాలు అడిగి నాకు ఇంత తులసిస్తే అది నోట్లో వేసుకుని వస్తున్నప్పుడు తీర్థం ఇస్తే ఆ తీర్థం బుచ్చుకుని ఇలా పక్కకెళ్ళి కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మ దేవాలయం పార్థసారథి గుడి అడ్డంగా పెట్టుకున్న ఖడ్గం కూర్చున్న కృష్ణుణ్ణి చూసి అక్కడి నుంచి కిందకి దిగి అలా వెడితే అక్కడే ఇలా గొల్లకొప్పు వేసుకున్నటువంటి తల్లి ఆ గోదాదేవి దర్శనమైతే ఆవిడకో నమస్కారం చేసి అలా కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఉభయనాంచారులతో వెంకటేశ్వరుని మంటపంలో దర్శనం చేసి అక్కడ పూలహారాలు తడపతో కడుతూ ఉంటే ఒక వాహనం ఒకటి అక్కడ పెట్టుంటే నేను అక్కడ ప్రణిపాతం చేసి బయటికి వచ్చి దధ్యోజనం ప్రసాదం ఇస్తే తినేసి చేయగడి వేసుకుని అలా బయటికి వచ్చి జీప్ ఎక్కి కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ బేడి ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి అక్కడి నుంచి పుష్కరిణిలోకి వెళ్ళి తలస్నానం చేసి బయటికి వచ్చి మెట్ల మీద నించుని ఒళ్ళు తుడుచుకుంటుంటే అక్కడే ఉన్నటువంటి రావి చెట్టు వేప చెట్టు అవి కలిసిపోయినటువంటి త్రిఫల వృక్షం కనబడితే నమస్కారం చేసి చెట్టు కొమ్మల్లోంచి చూస్తే ఆనంద నిలయం కనబడితే మెట్లెక్కి ఇలా వస్తే శంకరాచార్యులు వారి పాదాలు కనపడతాయి. వాటికి వంగి నమస్కారం చేసి ముందుకెళ్ళి లోపల గేట్లోకి చూస్తే పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవి 2 ఏనుగులు పద్మాలతో అభిషేకం చేస్తున్న మూర్తిని చూసి ఆదివరాహస్వామి గుళ్ళోకి దర్శనానికి వెడితే ఇలా కూర్చున్నటువంటి ఆదివరాహస్వామి వారు ఇలా అడ్డంగా వక్షస్థలంలో ఉన్నటువంటి భూదేవి లక్ష్మీదేవి
చూసి నమస్కారం చేసి చిన్న గుడి ప్రదక్షిణం చేసి ప్రణిపాతం చేసి బయటికి వచ్చేసి కోనేటి గట్టున ఉన్న హనుమని చూసి అలా ఆనంద నిలయంలో కడుతుంటే అటు ఇటు శంఖనిధి పద్మనిధి అక్కడ ఉన్న తివాచి మీద నా కాళ్ళు కడిగి వేయబడితే నేను అక్కడ ఉన్న గడప దాటగానే ఎడంచేతి పక్కన ఇలా చూసేటప్పటికీ అక్కడ వెంకటపతిరాయల వారు, వారి పక్కన అచ్యుతరాయల వారు, వెంకటపతిరాయల వారి భార్య వరదాజి అమ్మాణి, ఇటు పక్కకి చూసేటప్పటికీ కృష్ణదేవరాయల వారు, తిరుమలదేవి, చిన్నాదేవి. ఇలా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ ఒక్క నిమిషం లోపల ఆనంద నిలయంలో వాళ్ళందరినీ వెళ్ళిపోనివ్వండి, దర్శనం ఇస్తాం, కూర్చోండి అంటే అక్కడ అద్దాల మంటపం మెట్ల మీద కూర్చుని ఇలా ఎదురుగుండా చూస్తే తిరుమలరాయ మంటపం, రంగనాయకుల మంటపం. రంగనాయకుల మంటపం మీద రాగి పెద్ద బోర్డు. ఒకనకొకప్పుడు 1370వ సంవత్సరంలో మాలిక్ కాఫూర్ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తులకి ఇబ్బంది కలుగుతుందని తీసుకొచ్చి ఈ మంటపంలో కొంతకాలం భద్రం చేసి తిరిగి శ్రీరంగం పంపారు. అందుకని దీనికి రంగనాయకుల మంటపము అని పేరు అని ఒక బోర్డు కనపడితే అందులో స్వామివారి వాహనాలు కనపడితే ఇటు పక్కన తిరుమలరాయ మంటపం, అందులో పూర్వం ఉయ్యాలు లూపేవారు అని నేను ఒకసారి చూసి ఈలోగా రండి దర్శనానికి అంటే ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళండి అంటే వెడితే ఆ ముందు పెద్ద బలిహరణ పీఠం, దాని మధ్యలో 5 గోపురాల్లాగా ఉన్నటువంటి బలిహరణ పీఠాలు, ధ్వజస్తంభం, దానికి కట్టినటువంటి దర్భాలు, ఈశాన్యంలో ఉన్నటువంటి క్షేత్రపాలక శిల. నేను ఆ మెట్లెక్కి ఇలా దిగుతుంటే ఎదురుగుండా అద్దాల పీఠికలో ఇలా పడుకున్నటువంటి రంగరాజస్వామి, అది దాటి ఎడం పక్కకి తిరిగితే వరదరాజస్వామి సన్నిధి, ఆకుపచ్చ పట్టుపంచ ఎర్రటి అంచు. ఆ వరదరాజస్వామికి నమస్కారం చేసి ఇలా ఆనంద నిలయంలోకి వెళ్ళగానే ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే స్తంభానికి కొత్తగా పెట్టినటువంటి ఇత్తడి తొడుగులో భూదేవిని ఇలా తన కోర మీద పైకెత్తుతున్నటువంటి ఆదివరాహమూర్తి యొక్క దర్శనమైతే కొంచెం ముందుకెళ్ళేటప్పటికి గరుడాల్వార్ కనపడితే ఆ గరుడాల్వారికి రెక్కలు విప్పుతున్నాయనికి నమస్కారం చేసి ఇలా చెక్క పేటిక మీదకి ఎక్కి చూస్తే అయ్యో వెంకటేశ్వర స్వామి వారు కనపట్టలేదు, తెర అడ్డంగా వేసేసిందే అనుకుంటే ఊర్ధపుండ్రాలు మాత్రమే దాని మీద కనపడతాయి. పచ్చటి తెర వేసేసింది, స్వామి దర్శనం అవ్వలేదు. చిన్న పుచ్చుకుని అయ్యో ఎవ్వరూ లేరు, దర్శనం ఎక్కిస్తానన్నారు, తీరా వచ్చేటప్పటికి తెర వేసేసారే, స్వామి కనపడలేదు అని నేను చిన్న పుచ్చుకుంటే అలా కాదు, రండి దగ్గరికి రండి, మీకు ప్రత్యేక దర్శనం ఉందని తీసుకెళ్తే ఆ కోవెల ముందు దగ్గరగా నిల్చోండి, గడపకి దగ్గరగా నిల్చోండి అంటే కులశేఖర ఆళ్వార్ పడి దగ్గర నేను నా భార్య నిలబడితే తెర తీస్తారేమో అని ఇలా తెరలోంచి కనపడతాడేమో స్వామి ఇలా చూస్తుంటే గాలికి కొద్దిగా తెర కదులుతుంటే అకస్మాత్తుగా అర్చకుడు అక్కడ ఉన్నటువంటి తెరని ఇలా తీస్తే అక్కడే ఎదురుగుండా ఉన్న మూర్తిని చూడడంలో అసలు ఏ అవయవం ఏదో నేను గుర్తుపట్టలేక కంగారు పడిపోయి ఒక గొప్ప అనుభూతితో నిశ్చేష్టుడనై అలా ఉండిపోతే అక్కడ ఉన్నటువంటి అర్చకుడు హారతి వెలిగించి శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేత్తినాం అంటూ పాదాల దగ్గర పెడితే ఆ నల్లటి పాదాలు, వాటి మీద అర్చన చేయబడినటువంటి తులసి, ఆ పాదాల దగ్గర ఇలా ఎడం పక్కకి కర్పూరాన్ని ఎత్తుతున్నప్పుడు స్వామివారు కట్టుకున్నటువంటి ఎర్రటి అంచుతో కూడిన పట్టు పంచ, పాదాల దగ్గర ముందు నేను ఇటు తిరిగి చూస్తున్నాను కాబట్టి కుడికాలు దగ్గర ఉన్నటువంటి మంజీరం, ఆయన మోకాలు మీద పెట్టినటువంటి పెద్ద ఆభరణం, ఇలా ఆ హారతి ఇలా పైకెత్తుతుంటే ఇక్కడ పెట్టుకున్నటువంటి వడ్డానం, దానికి ఉన్నటువంటి చిరుగంటలు, సన్నటి నడుము, కొద్దిగా ఇలా వంగినటువంటి మూర్తి, ఇంకొంచెం ఇలా పైకెత్తేటప్పటికి వక్షస్థలంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవులు, ఇంకొంచెం ఇలా పైకెత్తేటప్పటికి కంఠం మీద త్రివళులు, ఇంకొంచెం హారతి పైకొచ్చేటప్పటికి ఇలా పెట్టుకున్నటువంటి 3 సున్నాల్లా ఉన్నటువంటి కర్ణాభరణాలు, పెద్ద మణులతో కూడిన ఇంత కిరీటం, దాని నుంచి వెడుతున్నటువంటి తోమాల, ఈ చెయ్యి ఇలా రత్నాలతో వజ్రాలతో మెరిసిపోతున్నటువంటి వరదహస్తం, ఇది దాటి మళ్ళీ హారతి ఇలా కిందకి తిప్పేటప్పుడు చూస్తే కోటేరు లాంటి ముక్కు, సున్నా చుట్టినట్టున్నటువంటి మూతి, చిన్న గడ్డం, దాని మీద అంటించినటువంటి గంధం, ఆ ఊర్ధపుట్రాలు, అందులో ధ్యానంలో అందరినీ చూస్తున్నటువంటి ఆ స్వామివారి యొక్క నేత్రాలు, ఆ లలాట భాగం, ఆ పెద్ద కిరీటం, అలా ఆ హారతి ఇటు తిరిగేటప్పటికి మళ్ళీ ఇటు పక్కన కూడా
ఆ చెవులకు ఆభరణాలు, ఇటు వచ్చేటప్పటికి మెరిసిపోతున్నటువంటి శంఖం ఎడం చేతిలో, మరి అటు అని చూసేటప్పటికి కుడి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం, ఇలా కిందకి దిగేటప్పటికి వక్షస్థలంలో ఇటువైపు ఉన్నటువంటి అమ్మవారు, అది ఇంకొంచెం కిందకి దిగేటప్పటికి ఆ నడువుకి పెట్టినటువంటి వడ్డానం యువతల భాగం, స్వామివారు నన్ను నమ్ముకున్న వాడికి ఇక్కడి వరకే వస్తుందిరా సంసారం అని ఇలా పెట్టుకున్నటువంటి కటిహస్తం, ఆ కటిహస్తం యొక్క అందం, ఆ చేతికి పెట్టినటువంటి బంగారు ఆభరణాలు, ఆ కేయూరాలు, ఆ చేతికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మంజీరములు, ఆ గాజులు, ఆ అడ్డంగా పెట్టుకున్నటువంటి నందక ఖడ్గం, దాని పిడి, సాలగ్రామాల యొక్క మాడలు, ఆ మెడలో వేసినటువంటి పుష్పహారాలు, ఆ తులసిమాలలు, ఆ హారతి ఇంకొంచెం కిందకు వచ్చేటప్పటికే ఆ మోకాళ్ళకి పైన పెట్టినటువంటి ఇంతలో బంగారు చుట్టూ, అది కొంచెం కిందకి దిగేటప్పటికి రెండో పాదానికి పెట్టినటువంటి మంజీరం, ఆ నీరాజనం ఇలా అనేటప్పటికి ఆ రెండు పాదాలలో ఉన్నటువంటి గంధం, దాని మీద పూజ చేయబడినటువంటి శ్రీ తులసి. నేను తన్మయావస్థలో కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూసి నేను తన్మయత్వంతో ఉంటే, ఏమిటండి అలా చూస్తున్నారు, మీకు నన్ను చూస్తే మీ అక్క కానీ ఎవరన్నా జ్ఞాపకం వచ్చారా అని ఆ తల్లి అన్నారనుకోండి, అప్పుడు నేను బహిర్ముఖుణ్ణి అయ్యా. అమ్మా ఏం లేదులేండి, ఏదో మా అక్కయ్య గుర్తొచ్చారనుకోండి, మా చెల్లెలే గుర్తొచ్చారనుకోండి అన్నాను అనుకోండి, ఇప్పుడు కేవలం నా ఎదురుగుండా అలా కూర్చున్నటువంటి ఒక తల్లిని చూసేటప్పటికీ నేను మంగాపట్నం గోవిందరాజస్వామి గుడి, వెంకటాచలం దర్శనం చేసి వచ్చేసాను కదండి. అంటే మనసుకి శక్తి ఉన్నది ఏమిటి గుర్తు, అది దర్శనం లోపల చేస్తూ వాగ్రూపంగా పైకి చెప్తున్నప్పుడు అది భంగమయ్యే రీతిలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టింపబడి మెరుపులు మెరిసినా చప్పుళ్ళైనా క్రమం తప్పకుండా నువ్వు తిరిగేయడం. అంటే ఇన్ని ప్రతిబంధకాల్ని తట్టుకుని మనసు అక్కడ నిలబడింది అంటే ఆ మనసుకు ఆ శక్తి ఉన్నది. నీ చెప్తుంటే మీ అందరి మనసులు నిలబడ్డాయి. అమ్మవారు ప్రత్యక్షంగా నిరూపించిందా లేదా? నీ చెప్తున్నప్పుడు టపాకాయలు ఏమని వాళ్ళకి చెప్పానా? టపాకాయలు ఎత్తున్నప్పుడు నేను చెప్తానని నేను ఎలా ముహూర్తం పెట్టుకున్నానా? భావన గమ్య, భావనతో నువ్వు గమ్యమును చేరగలవని అమ్మవారు నిరూపించడమే అటువంటి సంఘటనలో. కాబట్టి మీ మనసుకి మీరు అలాగ కాని అలవాటు చేస్తే మీరు ఏ కూర్చున్న తల్లిని చూసినప్పుడు అలా అలివేలు మంగాపట్నం దగ్గర నుంచి అన్నీ చూసి వచ్చేయగలుగుతున్నారు. ఈ స్థితి మనస్సుకి ఉన్నది. కానీ మీరు దాన్ని నిర్జీవం చేసి మీరు ఏం అందిస్తున్నారు దానికి? ఆ శక్తితో అక్కర్లేనివన్నీ పట్టుకు తిరగడం, ఏవో తలుచుకోవడం, అస్తమానం అవే మాట్లాడడం, వాటి గురించే చెప్తూ ఉండడం. అంటే ఇంతసేపు మాట్లాడిన మాటలలో ఈశ్వరుడి గురించి ఒక్క మాట లేదు. అంటే వారి మనసు యందు ఈశ్వరుడికున్న స్థానము అంతే. కాబట్టి అది నిరూపింపబడుతుందన్నమాట. మనస్సు యందు ఈశ్వరుడి స్థానము చాలా తక్కువ. ఈశ్వరేతర విషయములకు ఆ మనసులో స్థానము చాలా ఎక్కువ. ఇప్పుడు మనసు తప్ప, మనసుకు మీరు ఆశ్రయాన్ని ఇవ్వడంలో మీరు చేస్తున్న ప్రక్రియ తప్ప నాకు చెప్పండి. మనది తప్పు. భావన గమ్య, భావన సరిగ్గా ఈశ్వరుడి వైపుకు పెడితే లోపల శక్తి ఆవిడే కాబట్టి చక్కగా మన్ని తీసుకెళ్ళిపోయి ఆ తల్లి ఈశ్వరుడిలో కలపగలదు. ఈ స్థితిని మనసుకి కల్పించుకో. ప్రయత్నపూర్వకంగా భగవంతుడి వైపుకి అనుసంధానం చేయడం అలవాటు చెయ్యి. ఇది చెప్పడం భావనాగమ్య అన్న నామము యొక్క గొప్పతనం. అయితే నీకు ఇవ్వాల నేను నా ఉపన్యాసం మీరు రోజు వింటున్నారు చాలా ప్రేమతోటి, నాకేం చేతకాకపోయినా అది వేరు విషయం. ఇవాళ మనని కృప చేయడానికి నేనెందుకు వెంకటాచలం గురించి చెప్పాను? ఒక బాలయే బాలాజీ కదండి, బాలయే బాలాజీ. ఒక బాల వెంకటేశ్వరుడి యొక్క నామం ముద్దు ముద్దుగా మీకు చెప్పించడానికి, తను చెప్పడానికి, మన్ని తరింప చేయడానికి ఆ స్వామి ప్రతినిధిగా అమ్మవారే ఇవాళ బాలారూపంలో వచ్చింది. ఆ బాల, ఆ చిన్న బాబు ఇద్దరూ కలిసి ఇవాళ మనతో గోవిందనామం చెప్పిస్తారు. భావనాగమ్య, వాళ్ళు పిల్లలని కాకుండా వాళ్ళు ఈశ్వర ప్రతినిధులు. అమ్మవారే ఇవాళ ఈ బాలారూపంలో మనతో చెప్పిస్తోంది అని మీరు నేను అందరం కూడా చక్కగా గోవిందనామం చెప్దాం ఇవాళ. దానివల్ల నిజంగా భావనాగమ్య కదండి. మనం అలా తరిద్దాం కాసేపు. మనందరం మీరు ఇప్పుడు దర్శనం చేసిన ఆనంద నిలయంలోనే కూర్చున్నారనుకోండి,
ఆ వెంకటేశ్వరుడిలోంచి బాలారూపం వచ్చి ఒక చిన్న పిల్లవాడి రూపం వచ్చి నీతో గోవిందనామం చెప్పేస్తోందని భావన చెయ్యండి. మీరు ఉత్తర క్షణంలో భావనాగమ్య అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. అమ్మా బాలా దామ్మ నాన్న దా, నేను తర్వాత మంగళం చెప్తాను. మంగళం చెప్పే వరకు ఎవరు లేవకండి బాల, ఎందుకంటే వేదిక మీద బాల ఉన్నది జ్ఞాపకం పెట్టుకోండి. అమ్మవారి పట్ల అపచారం అయి కూర్చుంది. गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजा राजेश्वरी बाला श्यामला ललिता दशा. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेक